యేసుక్రీస్తునందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి ప్రార్థన అవసరాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలనని, ప్రతి సత్కార్యం చేయటకు సిద్ధపడి ఉండవలనని, మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుతూ ఎవరిని దూషింపక జగడ మాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపకం చేయుము. ఎందుకనగా మనం కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునై ఉండి దుష్టత్వం నందును అసూయందును కాలం గడుపుతూ అసహులమై ఒకరినొకరు ద్వేషించుతూ ఉంటుంది. గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఈ మాట నమ్మదగినది గనుక దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు సత్క్రియలను శ్రద్ధగా చేయటయందు మనసుంచున్నట్లు నీవు ఈ సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవలనని కోరుచున్నాను. ఇవి మంచివియు మనుషులకు ప్రయోజనకరమైనవియునై ఉన్నవి కానీ అవివేక తర్కములను, వంశావళులను, కలహములను, ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములను నిష్ప్రయోజనమును వ్యర్థమునై ఉన్నవి గనుక వాటికి దూరముగా ఉండుము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మారులు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించుము. అటివాడు మార్గం తప్పి తనకు తానే శిక్ష విధించుకున్న వాడై పాపం చేయుచున్నాడని నీ వెరుగుదువు. నికోపొలిలో శీతాకాలం గడపవలనని నేను నిర్ణయించుకున్నాను కనుక నేను ఆర్తెమానైనను తుకికునైనను నీ యొద్దకు పంపినప్పుడు అక్కడికి నా యొద్దకు వచ్చటకై ప్రయత్నం చేయుము. ధర్మశాస్త్ర వేది అయిన జేనాను అపొల్లోను శీఘ్రముగా సాగనంపుము. వారికేమీ తక్కువ లేకుండా చూడుము. మన వారును నిష్ఫలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితంగా ప్రక్రియలను శ్రద్ధగా చేయటకు నేర్చుకొనవలెను. నా యొద్ద ఉన్న వారందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. విశ్వాసమును బట్టి మమ్మను ప్రేమించు వారికి మా వందనములు చెప్పుము. కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమెన్. ఆమెన్. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా,
ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను. క్షమించును నీ పాపములను, కుదుర్చును నీ రోగములను. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. కీడు నుండి నీ ప్రాణమును రక్షించి కరుణా కిరీటము దయచేయును. నా ప్రాణమా, నా సర్వమా, నా ప్రాణమా, నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను. పడమాటికి తూర్పెంత దూరము, పాపములన్నీయు దూరపరచెను. పడమాటికి తూర్పెంత దూరము, పాపములన్నీయు దూరపరచెను. తండ్రి తన తనయులపై జాలిపడునట్లు భక్తుల ఎడల జాలిపడును. తండ్రి తన తనయులపై జాలిపడునట్లు భక్తుల ఎడల జాలిపడును. నా ప్రాణమా, నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను. నిన్ను మేలులతో తృప్తిపరచున్, నీ యవ్వనమును తనపరచును. నిన్ను మేలులతో తృప్తిపరచున్, నీ యవ్వనమును తనపరచును. బాధితులకు బహు న్యాయము తీర్చున్, యెహోవా ఎంతో దయాళుడు. బాధితులకు బహు న్యాయము తీర్చున్, యెహోవా ఎంతో దయాళుడు. నా ప్రాణమా, నా సర్వమా, ఆయన పరిశుద్ధ నామమునకు సదాస్తుతులను చెల్లించుమా. మరువకు ఆయన మేలులను, మరువకు ఆయన మేలులను. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును.
పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారముంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, పరిశుద్ధాత్మ జీవం కలుగుతుంది నాయన. పల సమయంలో నీకు పొలం బలపడలేకపోతాము. స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. కోతెంతో విస్తారమాయనే, కోతకు పనివారు కొదువాయనే. ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే, ప్రభు యేసు నిధులన్నీ నిలువాయనే. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. సంగమ మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొందుమా. యజమాని నిధులన్నీ నీకే కదా, యజమాని నిధులన్నీ నీకే కదా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. శ్రమలేని ఫలితము నీకీయగా, వదలను చూదిను తీసిడిపోదువా. శ్రమలేని ఫలితం
నీకీయగా వదలదనుచు వెనుదీసి పడిపోదువా. జీవాద ఫలములను భుజింపవా, జీవాద ఫలములను భుజింపవా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. పైరును చూచెదమా, పంటను కోయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. ఇది కోతిక సమయం. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియులారా, మనం కలిసి పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మలో ఆధారపడి ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం దయచేనాక స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను. నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. ప్రేమించెను నన్ను, ప్రేమించెను, పరిమళ సువాసన ప్రభువయను. ప్రేమించెను నన్ను, ప్రేమించెను, పరిమళ సువాసన ప్రభువయను. యెహోవా సన్నిధిలో అర్పించెను, యెహోవా సన్నిధిలో అర్పించెను. మహాబలి గావించెను, మహాబలి గావించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. శాశ్వత ప్రేమతో ప్రేమించెను, శాశ్వత ప్రేమతో ప్రేమించెను. సంఘమును క్రీస్తు ప్రేమించెను, సంఘమును క్రీస్తు ప్రేమించెను. దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చన్, దాని కొరకు క్రీస్తు సర్వమిచ్చన్. తన ప్రాణమును అర్పించెను, తన ప్రాణమును అర్పించెను, అర్పించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. మొదట ఆయనే నన్ను ప్రేమించెను, మొదట ఆయనే నన్ను ప్రేమించెను. తను ప్రేమింపను నేర్పించెను, తను ప్రేమింపను నేర్పించెను. దేవుడే ప్రేమమయుడని తెల్పెన్, దేవుడే ప్రేమమయుడని తెల్పెన్. ప్రియముగా ప్రాయ చిత్తంబాయన్,
ప్రియముగా ప్రాయ చిత్తంబాయను నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను. లోకమును ఎంతో ప్రేమించెను, కార్చెను రక్తము పాపులకై. లోకమును ఎంతో ప్రేమించెను, కార్చెను రక్తము పాపులకై. కడిగెను నన్ను తన రక్తముతో, కడిగెను నన్ను తన రక్తముతో, నాకై మరణము సాహించెను, నాకై మరణము సాహించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. ప్రభువా నిన్నే ప్రేమింతును, నీ నామమునే ప్రేమింతును. ప్రభువా నిన్నే ప్రేమింతును, నీ నామమునే ప్రేమింతును. నీ రక్షణ నాకు ప్రియమైనది, నీ రక్షణ నాకు ప్రియమైనది. నీ మందిరమునే ప్రేమింతును, నీ మందిరమునే ప్రేమింతును. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను నన్ను, ప్రియుడైన క్రీస్తు ప్రేమించెను, నాకై తానే అర్పించెను, నాకై తానే అర్పించెను. నా ప్రభు ప్రేమించెను, నా ప్రభు ప్రేమించెను. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. దేవానికి ఆరాధన. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. ప్రియులారా, మనం ఇప్పుడు ఇచ్చిన మీకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రియులారా సహాయం చేసినాక మనం యేసుక్రీస్తు ప్రియులారా, మన యేసుక్రీస్తు మీరు ఎంతమంది చెప్తారేమో నా యేసుక్రీస్తు అని, లేదంటే మన యేసుక్రీస్తు అని. హల్లెలూయా. కాబట్టి కొందరు కొన్నిసారి చెప్తారు అబ్రహాం ఒక దేవుడు, ఇస్సాకు ఒక దేవుడు, యాకోబు ఒక దేవుడు అని చెప్పవచ్చు, తప్పు కాదు. కానీ ప్రియులరా, మనకు యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన కాబట్టి మనం నా యేసయ్య అని ప్రియులరా చెప్పవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. నా యేసయ్య, మా యేసయ్య అని ప్రియులరా అంత ప్రేమలో లోతైన లాంగ్వేజ్ ప్రియులరా మనం వాడుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా, మనం ప్రభువైన యేసుక్రీస్తు చాలా చాలా నమ్మదైన దేవుడు అనమాట. దేవుడు ప్రియులరా నమ్మదైన దేవుడు. ఇప్పుడు దేవుడు సువార్త ద్వారా, ప్రేమ సువార్త ద్వారా, సమాధాన సువార్త ద్వారా, పరిశుద్ధ సువార్త ద్వారా మనల్ని ప్రియులరా తన దగ్గరకు ప్రియులరా మనల్ని పిలిచామన్నమాట. నేను కూడా దేవుని పిలుపు, దేవుడు నన్ను కూడా పిలిచామన్నమాట. ఇలాగా మనల్ని అందరిని కూడా పిలిచాము. ఒకటి మనమందరం దేవుని పిలుపు వచ్చినప్పుడు, ప్రేమ సువార్త విన్నప్పుడు మన పరిశుద్ధాత్మ సహాయం వలన మనం అది అంగీకరించామన్నమాట. కొందరు ముందు అంగీకరించలేదేమో, తర్వాత నేనేమో సువార్త విన్నప్పుడు వెంటనే నేను అంగీకరించలేదన్నమాట. కొంచెం సమయం పడింది అనమాట. ఆయనప్పుడు కూడా ప్రియులరా దేవుని అంగీకరించామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు ప్రియులరా మనల్ని పిలిచినప్పుడు ఆ పిలుపుకు మనం స్పందించాలి, దానికి లోబడి ఉండే ప్రియులరా ఊహించలేని దేవుళ్ళు తప్పకుండా మనం అనుభవిస్తుంది. కాబట్టి దేవుని పిలుపుకు ప్రియులరా నేను లోబడినా కాబట్టి ఇప్పుడు చూసినట్లయితే, ఇప్పుడు నా ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే దేవుడు చాలా గొప్ప గొప్ప దేవజనులు ద్వారా రాయబడిన ఎన్నో ఈ బుక్స్ కానీ అది నా చేతుల్లో అంటే రావడానికి దేవుడు కృప చూపామన్నమాట. అంటే నేను చెప్తాను ఏంటంటే,
దేవుడు ప్రియులారా మనం పిలిచినప్పుడు దానికి లోబడి ఉండే మనకు అన్ని విధంగా దేవుడు దానికి కావలసి దేవుడు సమకూరుస్తాడనమాట. ఇప్పుడు దేవుని పిలుపుకు లోబడిన కాబట్టి ఎంతో మంచి దైవజనులతో ప్రియులారా సహవాసం చేయడానికి దేవుడు గత కాలంలో నాకు ప్రియుల దేవుడు కృప చూపామన్నమాట. అంతా కూడా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని పిలుపుకు మనం లోబడినప్పుడు అలాగా సమకూర్చబడతాయి అనమాట. లేదు కాబట్టి దాని నుండి ఏం నేర్చుకోవాలంటే ప్రియులారా మనం ఏం నేర్చుకోవాలంటే మన దేవుడు ప్రియులారా నమ్మదైన దేవుడు అనమాట, ఫెయిత్ఫుల్ అనమాట. కొన్నిసారి మనకు అనిపిస్తేమో అబ్బో దేవుడు నా ప్రార్థన ఆలగించడం లేదేమో, దేవుడు నన్ను పట్టించుకోవడం లేదేమో, ఇలాంటి కొన్ని ఆలోచన మనకు రావచ్చు. కానీ దేవుడు చాలా చాలా ప్రియులారా మన ప్రభువుని యేసుక్రీస్తు చాలా నమ్మదైన దేవుడు అనమాట. దేనికంటే గొప్పది ఏదీ లేదని, గొప్పవాడు ఎవరు లేదు. మన ప్రభువుని యేసుక్రీస్తు కంటే గొప్పవాడు ఎవరు లేదనమాట. అంటే ప్రియులారా మనల్ని పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు అనమాట. అందుకొరకే ప్రియులారా మొదటి కొరింథీయులు 1వ అధ్యాయము 7వ వచనములో ప్రియులారా 7వ వచనం కానీ 9వ వచనములో మాట రాయబడింది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక ప్రియులారా 9వ వచనములో ఆ మాట రాయబడింది. God will do this, for he is faithful to do what he says, and he has invited you into partnership with his son Jesus Christ our Lord. కాబట్టి ప్రియులారా మనల్ని పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు అనమాట. మనల్ని పిలిచిన దేవుడు ఫెయిత్ఫుల్, 100% ఫెయిత్ఫుల్ అనమాట. మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో కూడా రాయబడింది దేవుడు ఫెయిత్ఫుల్ అని అనమాట. మనల్ని పిలిచిన దేవుడు ఫెయిత్ఫుల్. అంటే మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదనమాట. కాబట్టి దేవుడు ఎంత ఫెయిత్ఫుల్ దేవుడు అని ప్రియులారా మనకి గ్రహించిన కొలది ఫియర్ తొలగిపోతాయి అనమాట, టెన్షన్ బాధలు తొలగిపోతాయి. కాబట్టి మీరు ఒకవేళ టెన్షన్ పడుతున్నామంటే మీరు ఇంకా గ్రహించుకోవాలి దేవుడు ఎంత ఫెయిత్ఫుల్ దేవుడు అని. గ్రహించిన కొలది ఫియరు, బాధలు, టెన్షన్ అంతా దూరం అయిపోతాయి అనమాట. టెన్షన్ తో మనం ఉండలేదు అంటే అదంతా వెళ్ళిపోతాయి అనమాట. సరే మంచిది. ప్రియులారా గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం మనం కొన్ని రోజుల నుండి మనం చదువుతున్న వాక్యమే. ఒకసారి కూడా ప్రియులారా చదువుతున్నాం. గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ప్రియులారా 5వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడు 22వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే సువార్త విని రక్షణ పొందిన మనలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో యేసుక్రీస్తును సమాధి నుండి తెలియలేపిన సేమ్ హోలీ స్పిరిట్ నాలో మీలో ఇప్పుడు నివాస చేస్తున్నాం అనమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా ఎవరైనా సువార్త విని లేదంటే రక్షణ పొందలేని స్థాయిలో ఎవరైనా ఉండే ఇది రక్షణ పొందుకోవడానికి కూడా మంచి రోజు అనమాట. త్వరగా రక్షణ పొందుకోవాలి. యేసుక్రీస్తు కలువరి శిలువలో మీ కొరకు ప్రాణం పెట్టామని, సమాధానం 3వ రోజు తెలియలేచామని సత్య సువార్త గ్రహించాలన్నమాట. కాబట్టి నమ్మాలన్నమాట. యేసయ్య నా కొరకు ప్రాణం పెట్టామని ప్రియులారా హృదయంలో మనం విశ్వసించాలి. అలాగే యేసుక్రీస్తును తండ్రి దేవుడు తెలియలేపామని మనం హృదయంలో విశ్వసించాలి, నోటిలో ఒప్పుకోవాలి. యేసయ్య నా ప్రభువు అని ఒక మాట మనం ఒప్పుకోవాలి అనమాట. కాబట్టి దానిలో ఆ విషయంలో ప్రియుల దయచేసి రక్షణ పొందలేని వారు ఎవరైనా ఉంటే దయచేసి మీరు ఆలస్యం చేయవద్దు. కాబట్టి ప్రియుల రక్షణ పొందిన వారికి ఉన్న మేలు గురించి మాట్లాడుతున్నాం. రక్షణ పొందిన వారిలో గలాతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ప్రకారం ప్రియుల పరిశుద్ధాత్మ దేవుడు నాలో మేలు ఉన్నామన్నమాట. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నామన్నమాట. కాబట్టి మనం చూస్తున్నట్టే బయట ఉన్న విషయాలు మనం కొందరు మన మనుషులు కాబట్టి బయట ఉన్న విషయాలు కూడా మనం చూస్తాం. అలా కొన్నిసారి మనం ఫిజికల్ మన శరీరం కూడా మనం చూస్తాం, శరీరం ఒక పరిస్థితి. ఇలాగా మనం ప్రాణం కూడా కొన్నిసారి మనం గమనిస్తాం. ఇప్పుడు ఆ మూడు ఏరియాలో రకరకాల అప్ అండ్ డౌన్స్ చాలా మనం చూడవచ్చు అనమాట. చాలా అప్ అండ్ డౌన్స్ మనం చాలా చూడవచ్చు. కానీ ప్రియుల కొత్తగా జన్మించిన మీ ఆత్మలో మాత్రం ప్రియుల మీరు మనం ఎక్కువ మనం చూడాలి అనమాట. ఎక్కువ మనం బయట ఉన్న విషయాలు మనం చూస్తున్నామేమో, కానీ దేవుని కుమార్తెగా మన కొత్తగా జన్మించిన మన ఆత్మ ప్రియుల మనం గమనించాలన్నమాట. ఎందుకంటే కొత్తగా జన్మించిన ఆత్మలో ప్రియుల మనం చూసినట్లయితే అందరికంటే ఆమె అన్నిటికంటే గొప్పవాడు మరి సృష్టికర్తైన దేవుడే పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంకా దానికంటే శ్రేష్టం అనేది ఏదీ లేదనమాట. సృష్టికర్తైన దేవుని కంటే గొప్పది ఏదీ లేదు ప్రియుల, ఇది మనం గ్రహించుకోవాలి. కాబట్టి సృష్టికర్తైన దేవుడే పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో నివాసం చేస్తున్నాం అనమాట. మనలో ఇప్పుడు ప్రసెంట్ ప్రియులారా మనలో ఉన్నామన్నమాట. కాబట్టి మనలో వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఎల్లప్పుడూ నాకు మీకు సహాయం చేస్తాడు.
పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినట్టు ఇంకా నాకు మీకు ఎవరు సహాయం చేయలేదన్నమాట. ఎవరు సహాయం చేయలేదు. ప్రభువైన యేసుక్రీస్తు నాకు మీకు సహాయం చేసినట్టు ఎవరికి అంటే సహాయం చేయడానికి సాధ్యం కాదనమాట. ఇప్పుడు ఎక్కువ ప్రియులారా మనకు సహాయం చేయడానికి సాధ్యమైనది పరిశుద్ధాత్మ దేవునికి అనమాట. ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే అనమాట, మనుషులు కాదు. మనుషులు సహాయం చేస్తాడు దేవుడు, కొందరు మన సహాయం వరకు వాడతారు, తప్పకుండా వాడతారు. కానీ దానికి ఒక లిమిట్ ఉంది అనమాట. ఎంత వాడినా ఒక లిమిట్ ఉంది. ఎందుకంటే మనుషులకు ఒక లిమిట్ ఉంది అనమాట. దేవుడు చేస్తున్నట్టు ప్రియులరా సాధ్యం కాదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, మనం దేవుడు కాబట్టి మనం ఎంత త్వరగా ప్రియులరా దేవుడిలో మనం ప్రియుల పూర్తి మనం ఆధారపడడం పరిశుద్ధాత్మ వలన మనం మనదిగా నేర్చుకోవాలి అనమాట. ఇప్పుడు గతకాలంలో మన ఎక్కువ మనుషులు ఆధారపడి మనం అలాగే ఉన్న మనం బ్రతుకుండవచ్చు లేదు. కానీ ప్రియులార మన మనసు తిప్పాలి అనమాట. యేసుక్రీస్తు వైపు పరిశుద్ధాత్మలో ఆధారపడి మన మనస్సు తిప్పబడాలి అనమాట. పరిశుద్ధాత్మలో ఎక్కువ మనం ఆధారపడాలి. ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఎక్కువ ఆధారపడాలి. కాబట్టి ప్రియులారా మనలో మీరు నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడనమాట. పరిశుద్ధాత్మ వలన ప్రియులార మనం చూసలితే నాలో మీరు ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో మాట్లాడతారు. కాబట్టి ఆ మెల్లని స్వరం ప్రియులారా మనం గమనించాలి. చాలా ప్రముఖమైన విషయం అనమాట. మనం చూసినట్లయితే బయట నాతో మీతో ఎవరు మాట్లాడతారు అని మనం చూస్తారేమో, కానీ దానికన్నా ప్రియులారా పరిశుద్ధాత్మతో వేసే నాతో మీరు మాట్లాడము. కాబట్టి దేవుడు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతారు. పరిశుద్ధుల ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. దేవజనురాలు ఇద్దరి ద్వారా కూడా దేవుడు మాట్లాడతారు. కానీ ఫ్రెష్ వాయిస్ ప్రియులారా మనం డైరెక్ట్ వాయిస్ చాలా ప్రాముఖ్యం అనమాట. పరిశుద్ధాత్మ దేవుని ఒక డైరెక్ట్ వాయిస్ కొత్తగా జన్మించిన మన ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం అది వినాలి అనమాట. అది మనకు వినబడుతుందా, మనం వినాలి అనమాట. డైరెక్ట్ దేవుని యొక్క స్వరం చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట. ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనం చదువుతున్నప్పుడు నాకైతే బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు నాకు చాలా సంతోషం వస్తాయి. ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడినప్పుడు చాలా సంతోషం వస్తాయి అనమాట. అలాగే పరిశుద్ధాత్మ నింపబడిన స్థాయిలో వాక్య పరిచయం చేస్తున్నప్పుడు కూడా నాకు చాలా సంతోషం వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలారా గొప్ప సంతోషం ప్రియులారా మనం చూస్తున్నదే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన సంతోషం చాలా గొప్పది అనమాట. కాబట్టి గలాతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు 5వ అధ్యాయం 22వ వచనం. బట్ ద హోలీ స్పిరిట్ ప్రొడ్యూసెస్ దిస్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ అవర్ లివ్స్. మన జీవితంలో ఇలాంటి ఉన్న ఆ ఫలం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుదినం అనుగ్రహిస్తున్నట్టు దేవునికి స్తోత్రం. దానిలో ప్రాముఖ్యమైనది ప్రేమ. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే జోయ్, తర్వాత మనం చూసినట్లయితే పీస్ అంటే ప్రేమ, సంతోషం, సమాధానం. అలాగే మనం చూస్తున్న పేషెంట్, కైండ్నెస్, గుడ్నెస్, ఫెయిత్ఫుల్నెస్, జెంటిల్నెస్, సెల్ఫ్ కంట్రోల్ లేదంటే స్పిరిట్ కంట్రోల్ అనమాట. అంటే స్పిరిట్ కంట్రోల్ అంటే పంచేంద్రియాలు అంతా కూడా కంట్రోల్ అవుతాయి అనమాట. అంటే నాలుక కూడా సరే. కాబట్టి ప్రియులారా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కాబట్టి దేవుని ప్రేమ 100% పరిశుద్ధాత్మ వలన మన ఆత్మలో ఉంది. కాబట్టి మనం రోజు చేయాలి, అంటే అది బయటకు తీసుకొని రావాలి అనమాట. అది ప్రార్థన ద్వారా ప్రభువులో ఆధారపడుతున్న వలన ప్రియులారా మన ఆత్మ నుండి ప్రేమ బయటకు తీసుకొని రావాలి. హల్లెలూయా. మీరు ఎంతమంది దానిలో నమ్మకంగా ఉన్నారు? దేవునికి స్తోత్రం. దేవుని ఒక ప్రేమ మన ఆత్మ నుండి బయటకు తీసుకొని రావాలి. కాబట్టి పరిశుద్ధాత్మ ఫలం మనం ఆత్మ నుండి బయటకు అనుదినం ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి ప్రవర్తినప్పుడు, యేసుక్రీస్తుతో కలిసి ప్రవర్తినప్పుడు మన ఆత్మలో ఉన్న ఫలం బయటకు వస్తాయి అనమాట. ఫ్రూట్ బయటకు రావాలి అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నాలో మీలో ఉండడం మంచిది, కానీ అది బయటకు తీసుకొని రావాలన్నమాట. ప్రతిరోజు యేసుక్రీస్తుతో కలిసి ప్రవర్తినప్పుడు అది జరుగుతుంది అనమాట. మన ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని రావాలి. అదే మనం ఫలించుకోవడం. మన ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని రావాలి, ఇది ఫ్లో అవ్వాలి అనమాట. పరిశుద్ధాత్మ నది వలన దేవుని పరిశుద్ధమైన ప్రేమ, ఆనంద నదులు, సమాధానం, అశమిచ్చే గుణాలు, పరిశుద్ధ ప్రియులారా మన ఆత్మ నుండి రోజు యేసు నామములో ఎగ్రెస్ అవ్వాలి అనమాట. దేవుని చిత్తం అనమాట. రోజు ఎగ్రెస్ అవునాక రోజు. కాబట్టి యేసుక్రీస్తుతో ప్రియులారా కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకున్నప్పుడు ఈ ఫ్రూట్ ప్రియులారా మన ఆత్మ నుండి బయటికి వస్తాయి అనమాట. తప్పకుండా బయటకు వస్తాయి. కాబట్టి అది పరిశుద్ధమైనది అనమాట. 100% ప్యూర్ అనమాట. 100% పరిశుద్ధమైన నది అని బైబిల్లో పరిశుద్ధమైన హోలీ రివర్ అనమాట. పరిశుద్ధత ఉంది అనమాట 100%. దానిలో ఏమాత్రం అపవిత్రం లేదనమాట. అంటే క్రిస్తులో అపవిత్రం లేదు. క్రిస్తు యేసుక్రీస్తు 100% పరిశుద్ధం అనమాట. కాబట్టి అదే పరిశుద్ధ దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి నాలో మీలో నివాసం చేస్తున్నా. కాబట్టి ఇంకా ప్రియులారా
నేను అభ్యుత్తర గురించి మనం బాధపడే అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధపరిచి దేవుడు పరిశుద్ధాత్మ వలన మనలో నివాస చేస్తాను కాబట్టి మనం జస్ట్ మన ఆధారపడ దేవా నన్ను కూడా పరిశుద్ధపరచము, నన్ను అనుదినం కడుగుము, అనుదినం శుద్ధి చేయము అని ప్రియులారా మనం కోరుకోవాలి. అంతే, జస్ట్ కోరుకోవాలి, జస్ట్ ట్రస్ట్ చేయాలి. తప్పకుండా దేవుడు అది చేస్తాడు. కాబట్టి ప్రియులారా మన ఆత్మలో ఉన్నది బయటకు రిలీజ్ అవడానికి మన ప్రాణం చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రాణంలోని అభ్యుత్తర పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా ప్రభు యేసు రక్తంలో మనం ఆధారపడు, యేసు రక్తం ద్వారా అలాగే యేసు నామములో ప్రార్థన చేయాలి. వాక్యం ద్వారా, ఆత్మ ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరం ప్రియులారా మనల్ని లోతుగా పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధపరిచినాక మన ప్రాణం అంతా లోతుగా దేవుడు జీవగల దేవుడు పరిశుద్ధపరిచినాక ఇప్పుడు లోతైన శుద్ధీకరణం ప్రియులారా మన ప్రాణానికి అవసరమన్నమాట. లోతైన శుద్ధీకరణం, లోతుగా పరిశుద్ధలో డీప్ గా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాక లోతుగా ప్రియులారా వాక్యములో మనం పరిశుద్ధాత్మ దేవుడు వాక్యములో లోతు అనుభవంలోనికి నడిపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ నింబదల అనుభవంలో లోతైన అనుభవంలోనికి ప్రేమలోనికి నడిపిస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది ప్రియులు, ఏం జరుగుతుంది? మన ప్రాణం లోతుగా శుద్ధీకరణం జరుగుతుంది అనమాట, లోతైన హీలింగ్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం పరిశుద్ధంలో ప్రియులారా ఎదుగుతున్న కొలది పరిశుద్ధాత్మతో కలిసి వాక్యం మనం బిడ్డున్న కొలది భుజిస్తున్న కొలది లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనం నడిపిస్తాడు. ఇప్పుడు ఏమవుతుంది? లోతైన గాయాలు తర్వాత మాయమైపోతాయి అనమాట, ఎందుకంటే లోతైన హీలింగ్ జరుగుతుంది అనమాట. ఇప్పుడు ప్రార్థన చేయాలి, ప్రభువా యేసయ్య మీతో ఉన్న సహవాసంలో లోతుగా నన్ను నడిపించుము, లోతుగా వెళ్ళాలి అనమాట. కాబట్టి ఇప్పుడు లోతుగా యేసుక్రీస్తుతో పరిశుద్ధాత్మతో కలిసి లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఒకవేళ మీరు ఒంటరితనంలో అది ఇంకా చాలా ప్రియులరా చాలా ఈజీ అవుతాయి అనమాట. దేవునికి పోలీసుపెట్టుకు మన ఎక్కువ అంటే దానికి అర్థం మన సమాజంగా ఉండవద్దని కాదు, కానీ కాబట్టి అందుకొరికే ప్రియులరా మన పేర్సనే ప్రభుత్వ సమయం గడపాలి, ప్రార్థనలో వాక్య ధ్యానంలో ప్రభుత్వ సమయం గడపాలి అనమాట. గడుపుతున్నప్పుడు లోతైన అనుభవంలోనికి దేవుడు మన తప్పకుండా నడిపిస్తాడు. అక్కడ ప్రియుల దేవుని స్వరం మనకు దేవుడు మాట్లాడతారు, వినబడతాయి అనమాట. ఇప్పుడు యేసయ్య స్వరం ప్రియులరా మనం విన్నప్పుడే ప్రియుల మాటల్లో మనకు జీవం ఉంది, బలం వస్తుంది, ధైర్యం వస్తుంది, ఆరోగ్యం వస్తుంది, మేలు ఆశీర్వాదాలు అనమాట. కాబట్టి లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని నడిపించినాక కాబట్టి మన ఆత్మలో ఉన్న ప్రేమ ప్రియులారా ఆత్మలో ఉన్న పరిశుద్ధాత్మ ఫలం మన ఆత్మ నుండి యేసుమలు బయటకు రిలీజ్ అవునాక అన్నదినం ఇంగ్రెస్ అవునాక కాబట్టి అది రిలీజ్ అవుతాయి. కాబట్టి మన ఇన్నర్ మ్యాన్ వాక్యం దాని పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్న కొద్ది ఆత్మ నుండి అది ఫ్లో జరుగుతాయి అనమాట. ఆత్మలో మాత్రం అది ఉండలేదన్నమాట, అది బయటకు రిలీజ్ అవుతాయి అనమాట. అది దేవుని శక్తిగా దేవుని పునరుద్ధాన శక్తిగా పరిశుద్ధాత్మ అదిల్లుగా ప్రియులారా మన ఆత్మ నుండి అది క్రమంగా ఇంగ్రెస్ అవునాక యేసునామములో మన అందరి నుండి అందరూ ఆత్మ నుంచి వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన బలపరచబడుతున్న కొలది మీ ఆత్మ నుండి దేవుని ప్రేమ బ్లాస్ట్ అవుతాయి, అంటే ప్రేమ మీ ఆత్మ నుండి అది ప్రవేశిస్తుంది అనమాట. ఇప్పుడు ఏమవుతుంది? మీ ప్రాణం అంతా కూడా దేవుని ప్రేమతో నింపబడతాయి. మీ ప్రాణం అంతా దేవుని ప్రేమతో నింపబడినప్పుడు, లేదంటే మీ ప్రాణం అంతా కూడా పరిశుద్ధాత్మ ఆనందంతో నింపబడినప్పుడు, లేదంటే మీ ప్రాణం అంతా కూడా దేవుని సమాధానంతో నింపబడినప్పుడు మీ మాటలు కూడా అలాగ అవుతాయి అనమాట. మీ మాటలు ప్రేమ మాటలు బయటకు వస్తాయి, ప్రేమ క్రియలు బయటకు వస్తాయి అనమాట. అంటే ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మన లోపల ఉన్నాయి కాబట్టి ప్రియులారా అలాగ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అలాగ అవుతాయి అనమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుని ప్రేమ దేవుని గుణాలు సమృద్ధి మీ ఆత్మలో ఉంది, కొత్తగా జన్మించిన మీ ఆత్మలో ఉంది. ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కాబట్టి. కాబట్టి చాలాసారి మనం అనుకున్నారేమో మన పాపం గురించి ఎక్కువ వింటున్నారేమో, పాపం గురించి మనం ఎక్కువ వింటున్నారేమో, లేదంటే మనం ప్రాణములు ఉన్న అభ్యుత్తర గురించి మనం ఎక్కువ ఆలోచన చేస్తున్నారేమో. కానీ ప్రియులారా మనం ప్రాణంలో ఉన్న అభ్యుత్తర గురించి ఎక్కువ మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇంకా మనం పాపులుగా మార్చబడానికి ఎక్కువ అవకాశం ఉంది అనమాట. కాబట్టి ప్రియులారా పరిష్కారం కొత్తగా జన్మించిన ప్రియులారా ఆత్మలో ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనలో ఉన్న మీలో ఉన్న క్రిస్తువులో ఉన్న ఆ దీవెనలు ప్రియులారా శక్తి బయటకు తీసుకొని రావడం నేర్చుకోవాలి అనమాట. కాబట్టి దానికి ప్రియులారా మనం సహకరించాలి, యేసుతో సహకరించాలి. దానికి మనం ఒక్క వాక్యం ఒక్క బైబిల్లో ఉన్న ఒక్క మాట మాత్రం మనకు విసిరిపోలేదని, ఒక్క మాట మనకు మంచిది కానీ అనేక వాగ్దానాలు ఉంది. ఆ వాక్యం మనం ఎక్కువ తినాలి. అప్పుడు ఏమవుతుంది? ఇన్నర్మాన్ దేవుడు బలపరుస్తాడు. లవ్ ప్రియులారా మన ఆత్మ నుండి
ప్రవేశిస్తాయి అనమాట. కాబట్టి యోహాను సువార్త ప్రియులారా 15 అధ్యాయంలో మనం చూస్తుంటే ప్రేమ గురించి రాయబడింది. యోహాను సువార్త 15 అధ్యాయము ప్రియులారా మనం చూస్తుంటే 15 అధ్యాయము 9, 10, 11, 18 ప్రియులారా చూస్తుంటే ప్రేమ గురించి రాయబడింది. కాబట్టి ప్రియులారా మనం ప్రభువు మనల్ని ప్రేమించాము, మనం కూడా పరిశుద్ధాత్మ సహాయం వలన ప్రభువును ప్రేమించాలి. అలాగే ప్రభువును ప్రియులారా మనం ప్రేమించిన కొలది పరిశుద్ధాత్మతో కలిసి యేసుక్రీస్తుతో కలిసి ఇలాగ బ్రతుకుతున్న కొలది ఏమవుతుంది అంటే ప్రియులారా 11వ అధ్యాయంలో మనం చూడవచ్చు. యోహాను సువార్త 15 ప్రియులారా చూడవచ్చు. I have told you these things so that you will be filled with my joy. Yes, your joy will overflow. అంటే జోయ్ ఓవర్ఫ్లో అవుతుంది అనమాట, ప్రేమ. కాబట్టి మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ అధ్యాయంలో ప్రియులారా మనం చూసినట్లయితే ప్రేమ ఓవర్ఫ్లో అవ్వాలి అనమాట. ప్రేమ అనేది మన ఆత్మ నుండి ఓవర్ఫ్లో అవ్వాలి అనమాట. క్రీస్తుతో ప్రియులారా మనం కలిసి బ్రతుకుతున్నప్పుడు మన ఆత్మ నుండి పరిశుద్ధమైన ప్రేమ అనమాట. ఆ ప్రేమ మన ఆత్మ నుండి ప్రవహించాలి, దేవుని చిత్తం అనమాట. ప్రవహించినాక సమృద్ధి ప్రవహించినాక కాబట్టి దానిలో దేశీ ప్రియులారా మనం ఆపవద్దు. దేవుని ప్రేమ మన ఆత్మ నుండి ఎక్కువ ప్రవహించినప్పుడు దాన్ని ఆపడానికి దేశీ ప్రియులు ఆపవద్దు. మనకు కొనేసరి ఆపవద్దు. ఎందుకంటే అదెంత మన ద్వారా ప్రవహించలేస్తే మీరు అంతా ఫలిస్తుంది, మీరు అనేకులకు దేవునగరంగా బ్రతుకుతాయి అనమాట. ఒకటి దేవుని చిత్తం అనమాట. ఇంకా ప్రియులారా మన యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్నప్పుడు మన ఆత్మ నుండి వర్ణించలేని ఆనందం ప్రియులారా మన ఆత్మ నుండి ప్రవేశిస్తాయి. ఒకవేళ మీ సమస్య దుఃఖమేమో, రకరకాల బయట ఉన్న సమస్యలు చూసుకొని దుఃఖం, నిరాశ, బాధతో మీరు ఉన్నారని, ఇప్పుడు మీ ఆత్మలో కొత్తగా జన్మించిన ఆత్మలో ఏముంది? 100% దేవుని ఒక జోయి అంటే హోలీ స్పిరిట్ వలన సంతోషం ఉంది అనమాట. ఇప్పుడు ఆ సంతోషం ప్రియుల ప్రభుత్వం మనం డీప్ గా ప్రభుత్వం కలిసి బ్రతున్నప్పుడు మన ఆత్మ నుండి ఆనందాలు పొంగి పొర్లుతాయి అనమాట. అప్పుడు అది కూడా ప్రియుల పవర్ఫుల్ మెడిసిన్ అని బైబిల్ రాయబడింది. పవర్ఫుల్, ఎందుకంటే సంతోషము గల మనసు ఆరోగ్య కారణం. ఇప్పుడు మనం ఆత్మ నుండి ఆ పరిశుద్ధ నది ప్రవహించినప్పుడు ప్రేమ ప్రవహిస్తుంది, దానితో పాటు ఆనందం కూడా ప్రవహిస్తాయి అనమాట. ఆనంద నదులు మీ ఆత్మలో ఉంది అనమాట. ఇప్పుడు ఈ భూమిలో బ్రదన అంతకాలం మాత్రం కాదు, తర్వాత కూడా ఆనందమైన ఉన్న ఆనందం కోరు కావలసినంత సమృద్ధి ఆనందం పరిశుద్ధాత్మ దేవుని ఉంది అనమాట, క్రిస్తులో ఉంది అనమాట. హల్లెలూయా. అంటే దానికి అర్థం ప్రియులారా మన భూమిలో బ్రదనంత కాలం మనకేం కావాలి? మీరు కోరుతుంది ప్రభువా నాకు సంతోషం కావాలి, లోక సంతోషం కాదు. లోకంలో ఉన్న సంతోషం ప్రియులారా మనం చూసినట్లయితే కొద్దిసేపు తర్వాత బాధ వస్తాయి అనమాట. కానీ ప్రభు అనుగ్రహించిన సంతోషం ప్రియులారా ప్రభుతో కలిసి బ్రతుకుతున్న వ్యక్తి ఉండే ప్రభు ఒక ప్రేమలో లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మదేవుడు మనల్ని నడిపించినాక, వాక్యంలో లోతైన అనుభవంలోనికి నడిపించినాక ఇప్పుడు మన ఆత్మ నుండి నది అంటే ఆనంద నదులు ప్రవేశిస్తాయి అనమాట. ఇప్పుడు ఈ ఆనందం మన ఆత్మలో ఉన్నది బయటకు తీసుకొని వచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. దానిలో అనుదినం మనం ఇంక్రీస్ అవ్వాలి అనమాట. ప్రభుత్వం మన నమ్మకంగా బ్రతుకుతున్న వారు ఉండే ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ప్రభు కూడా కోరుతున్న విషయం అదనమాట. ఐ హావ్ టోల్డ్ యూ దీస్ థింగ్స్ సో దట్ యూ విల్ బి ఫిల్డ్ విత్ మై జోయ్. అంటే యేసుక్రీస్తు మన సంతోషం. కాబట్టి యేసుక్రీస్తులో సంతోషం ఉంది అనమాట. అదే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చి ఇప్పుడు నివాసం చేస్తున్నాం అనమాట. కాబట్టి ఏం జరగాలి? యువర్ జోయ్ విల్ ఓవర్ఫ్లో. యేసునామములో మీ ఆత్మలో ఉన్న ఆనంద నదిలో బయటకు రిలీజ్ అయినాక అదే దేవుని రాజ్యం అంటే అదే అనమాట. దేవుని రాజ్యం బైబిల్లో ఉంది. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ అధ్యాయం రాయబడింది. దేవుని రాజ్యం అంటే ఆనందం అనమాట. పరిశుద్ధాత్మ దేవుని రాజ్యం నీతి సమాధానం పరిశుద్ధాత్మ అందలి ఆనందం. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్యంలో మనం ఉన్నాం. మనం ఏ రాజ్యంలో ఉన్నాం? దేవునికి స్తోత్రం. సాతాను రాజ్యం నుండి సువార్త, ప్రేమ సువార్త ద్వారా దేవుడు తన రాజ్యంలోనికి మనల్ని తీసుకొని వచ్చామన్నమాట. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రేమపూర్ణ దేవుడు. నేను కూడా ఒకప్పుడు సాతాను రాజ్యంలో ఉన్న వ్యక్తి, మనందరూ ఒకప్పుడు సాతాను రాజ్యంలో ఉన్న వ్యక్తి అనమాట. కానీ ప్రేమ సువార్త ద్వారా దేవుడు సిక్కడి రాజ్యం నుండి, సాతాను రాజ్యం నుండి మనల్ని బయటకు తీసుకొని వచ్చాం. ప్రేమ పూర్ణ యేసుక్రీస్తు రాజ్యంలోనికి మనం తీసుకొని వచ్చాం. ఇప్పుడు క్రీస్తులో మనం ఉన్నామంటే మన దేవుని రాజ్యంలో ఉన్నాం. ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నామంటే మన రకరకాల పేర్లు చెప్తారేమో, కానీ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. స్పిరిచువల్ గా ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఆల్రెడీ దేవుని రాజ్యంలో మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు దేవుని రాజ్యంలో ప్రియులారా మనం దేవుని రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ గాడ్ ప్రియులారా, దానిలో కింగ్ ఉంది అనమాట. కింగ్ యేసుక్రీస్తు అనమాట.
సాతాన్ రాజ్యంలో ఉంది, అక్కడ మనం సాతాన్ పరిపాలన చేస్తారు. కాబట్టి ప్రియులారా మీరు ఏ రాజ్యంలో మీరు ఉన్నారు? కాబట్టి ప్రియులారా ఏ రాజ్యంలో మనం ఉన్నామని మనం అర్థం చేసుకోవాలి. మన దేవుని మీరు ఏ రాజ్యంలో ఉన్నారు? దేవుని రాజ్యంలో ఉన్నారా లేదా సాతాన్ రాజ్యంలో ఉన్నారా? కాబట్టి దేవుని రాజ్యంలో మనం ఉండడం చాలా గొప్పది. అందుకొరగా ప్రియులారా ప్రేమ సువార్త మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి నిరంతరం ప్రకటించాలి, సమాధాన సువార్త ప్రకటించాలి. ఎందుకంటే సాతాన్ రాజ్యం నుండి యేసయ్య రాజ్యంలోనికి, ప్రేమ రాజ్యంలోనికి ప్రజలను తీసుకొని రావడమే నా బాధ్యత. మనకు అందరికీ దేవుడు ఇచ్చిన బాధ్యత, రెస్పాన్సిబిలిటీ అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనం కింగ్డమ్ ఆఫ్ గాడ్ లేదంటే దేవుని రాజ్యంలో మనం ఉన్నామన్నమాట. లేదంటే ప్రేమపూర్ణైన యేసుక్రీస్తులో మనం ఉన్నామన్నమాట. యేసుక్రీస్తులో మనం దాగి ఉన్నాం. క్రీస్తు మనలో ఉన్నాడు, మనం క్రీస్తులో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వేరుగా దేశం మన ఆలోచన చేయవద్దు. కాబట్టి మన మనసులో గతకాలంలో మన క్రీస్తు నుండి దూరంగా ఉన్న వారిని బైబిల్ ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడి 2వ అధ్యాయం ప్రియులారా మనం చూడవచ్చు. గతకాలంలో మన ప్రభు నుండి చాలా దూరంగా ఉన్న వారంగా ఉండవచ్చు. ఓకే, కానీ ఇప్పుడు సువార్త రక్షణ పొందిన మనం ఇప్పుడు నా ప్రెసెంట్ ప్రియులారా ఆలోచించాలి. సువార్త రక్షణ పొందిన మనం ప్రెసెంట్ ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నా ఆత్మ యేసు ఆత్మ ఒకటి ఉన్నా, మీ ఆత్మ యేసుక్రీస్తు ఆత్మ ఒకటే ఉన్నామన్నమాట. రెండుగా లేదు, వేరుగా లేదు. అంటే మీ మనసులో ఆలోచన వస్తుందేమో, నేను యేసుక్రీస్తు నుండి నేను చాలా దూరంగా ఉన్నా, నేను పాపి, నేను దూరంగా ఉన్నా. కాదు, అది ప్రియులారా మీరు బయట ఉన్న విషయాలు మీరు చూస్తున్నారేమో, లేదంటే గతకాలంలో ఉన్న విషయాలు చూస్తున్నారేమో, లేదంటే మీ ప్రాణం మీరు గమనిస్తున్నారేమో, మీ శరీరం ఒక వీక్నెస్ మాత్రం మీరు చూస్తున్నారేమో, లేదంటే ప్రాణంలో ఉన్న అభివృద్ధి మీరు గమనిస్తున్నారేమో, లేదంటే బయట ఉన్న ప్రజల గురించి మీరు గమనిస్తున్నారేమో. కాబట్టి కొత్తగా జన్మించిన ఆత్మ ప్రియుల దేశి చూడాలని దేవుడు కోరుతుంది. కొత్తగా జన్మించిన ఆత్మలో ప్రియులారా మనం చూసినట్లయితే 1 కొరింథీయులు 6వ అధ్యాయం 17వ వచనం ప్రకారం పరిశుద్ధాత్మ వలె క్రీస్తు ద్వారా ప్రియులారా మనం ఏకంగా ఉన్నామన్నమాట. మన ఆత్మలో ఏకంగా అయిపోయింది అనమాట. మన హృదయంలో, మన ఆత్మలో ఒకటిగా మార్చబడాం. ఈ సత్యం ప్రియులారా మనం గ్రహించుకోవాలి. కానీ మనం ఇప్పుడు కూడా కొందరు సువార్త రక్షణ పొందిన తర్వాత కూడా అబ్బో నేను ప్రభు దూరంగా ఉన్నామని మీరు అనుకున్నారు. అలాగే మీరు ఆలోచన చేసిన వారు ఉంటే తప్పకుండా భయం వస్తుంది. నేను వేసే చాలా దూరంగా ఉన్నారు అంటే యేసుక్రీస్తు ఫలానా చర్చ్ బిల్డింగ్ లో ఉన్నారు అని ఒకవేళ మీరు మనసులో ఆలోచన చేసుకొని ఉంటే తప్పకుండా మీకు బాధ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభు దూరంగా ఉన్నట్టు మీకు ఆ జ్ఞానం వస్తాయి అనమాట, తెలివి వస్తాయి. కానీ బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది వీఆర్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్. ప్రియులారా మనం చూసినట్లయితే 2 విధంగా మనం చూడవచ్చు. ఒకటి మనం వ్యక్తిపరంగా ప్రియులారా మన దేవుని యొక్క మందిరం అనమాట. మనం 1 కొరింథీయులు 6వ అధ్యాయం 19 వచనం ప్రకారం 19-20 వచనం ప్రకారం మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం అనమాట. నేను పరిశుద్ధాత్మ దేవుని యొక్క మందిరం అంటే దానికి అర్థం దేవుడు నాలో ఉన్నాడనమాట, దేవుడు మీలో ఉన్నాడనమాట. ఆకాశం భూమి సౌందర్యం అందరిన ఆత్మస్వరూపైన సర్వశక్తి మందుడైన సర్వజ్ఞాని జీవగల దేవుడు పునరుద్ధానుడైన అన్నిటిని జయించిన యేసుక్రీస్తు నాలో మీలో మహిమ పూర్ణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన ఇప్పుడు నాలో మీలో నివాసం చేస్తున్నాం అనమాట. ఇది ప్రియులారా మనం చూడాలి అనమాట. ఇది మనం గమనించాలి, ఇది మనం ధ్యానించాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారం బైబిల్లో రాయబడి ఉంది, మందిరం అనే రాయబడి ఉంది. అంటే మనం అందరం పరిశుద్ధాత్మతో నింపబడిన మనం అందరం కలిసి ఒక చోట్ల వచ్చినప్పుడు మనందరం కలిసి ప్రియులారా వచ్చినప్పుడు అది కూడా మందిరం అని రాయబడి ఉంది. అది కూడా దేవుని మందిరం. మన అందరు కలిసి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ వలన మనందరు కనెక్ట్ ఉన్నామన్నమాట. పరిశుద్ధాత్మ వలన ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం సంఘం అంటే దేవుని సంఘం అంటే రక్షణ పొందిన వారు గుంపు అన్నమాట. దేవుని సంఘం అంటే ప్రియులారా దేవుని సంఘం అంటే మనం అర్థం చేసుకోవాలి చర్చ్ బిల్డింగ్ కాదు. ఇక్కడ మనకు కొన్నిసారి చర్చ్ బిల్డింగ్ మనకు అవసరం. ఎంత పెద్ద చర్చ్ మంచి బ్యూటిఫుల్ మంచి పెద్ద చర్చ్ బిల్డింగ్ ఉండడం తప్పు కాదు, ప్రజల్ని బట్టి ఇంత పెద్ద ఉంటే మంచిది. ఓకే, చర్చ్ బిల్డింగ్ ఎల్లప్పుడూ చర్చ్ బిల్డింగ్. బట్ ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది లివింగ్ టెంపుల్ మీరనమాట, నేనన్నమాట. మనలో దేవుడు ఉన్నాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నా. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన మన అందరం కలిసి రావడం దేవుని చిత్తం అనమాట. కలిసి వచ్చినప్పుడు ఏమవుతుంది ప్రియులారా మీ ఆత్మ మనిషి పరిశుద్ధాత్మ వలన మీరు ప్రార్థన చేసుకొని ఆరాధన చేసుకొని వాక్యాలు ధ్యానించుకొని
ఉన్న కాబట్టి, మీ ఆత్మ బలంగా ఉన్న కాబట్టి పరిశుద్ధాత్మ నదులు ప్రవహించే వ్యక్తి మీరు ఉన్నామన్నమాట. నేను పరిశుద్ధాత్మ నింపబడి, నేను కూడా పరిశుద్ధాత్మతో నింపబడి నదులు నా ఆత్మ నుండి ప్రవహించాలి. కాబట్టి మన అందరూ వస్తున్న వారు కొందరిలో పరిశుద్ధాత్మ నది ప్రవహించలేని స్థాయిలో ఉండవచ్చు, కానీ చాలా మందిలో పరిశుద్ధాత్మ నది ప్రవహించే స్థాయిలో ఉండవచ్చు. కాబట్టి మనం అందరికి వచ్చి ప్రార్థన, ఆరాధన, స్తుతులు చేసినప్పుడు ఏమవుతుంది? ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుని బలమైన కార్యం జరుగుతుంది అనమాట. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, మన అందరిలో హోలీ స్పిరిట్ ఉన్నాడు, మన అందరిలో మహిమాంజలి క్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు అందుకొరకు ప్రియులారా మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు బలమైన అభిషేకం రిలీజ్ అవుతుంది అనమాట. దేవుని శక్తి ఎక్కువ మనందరూ ఆత్మ నుండి రిలీజ్ అవుతుంది అనమాట, ఒక్కరి నుండి కాదు. అని చాలాసారి మనం అనుకున్నారు, పరిచర్య చేస్తున్న దేవుజుండు ఆత్మ నుండి మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహించినట్టు మనం కొన్నిసారి అలాంటి విషయాలే మనం ముందు ఎక్కువ వస్తాము. కానీ సత్యం ఏంటది? మన అందరి నుండి ప్రవహిస్తాయి అనమాట. అందరి నుండి ఎవరైతే నిజంగా ప్రభువును ప్రేమిస్తున్నారు, నిజంగా ప్రభువును నమ్ముతున్నారు, వారి నుండి, ఎవరైతే ప్రభువుతో క్లోజ్ ఉన్నారో వారి అందరి ఆత్మ నుండి జీవదనలు మనందరూ కలిసి వచ్చి ప్రార్థన, ఆరాధన చేసినప్పుడు జరుగుతాయి అనమాట. అందుకొరగా ప్రియుల సంఘ సహవాసం చాలా ప్రాముఖ్యం. అప్పుడు అక్కడ ప్రియుల చాలా పనులు జరుగుతాయి, మన వర్ణించలే అంత గొప్ప కార్యాలు ఆ నిమిషంలో జరుగుతాయి అనమాట. మనం కలిసి ఆత్మ కలిగి, చైక్యత కలిగి, కలిసి పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యం నింపబడి మనం కలిసి ప్రార్థన, ఆరాధన చేస్తున్నప్పుడు బలమైన కార్యాలు ప్రియుల జరుగుతాయి. దాని రిజల్ట్ ప్రియులారా మనం చూస్తున్నాం అనమాట. దాని ఒక రిజల్ట్ తర్వాత అది మెరకల్ గా, అద్భుతంగా, అంటే హీలింగ్ గా, దెయ్యాలు పారిపోవడం గానీ, బంధకాలు తొలగిపోవడం గానీ, అలాంటి రిజల్ట్ ప్రియులారా మనం చూస్తున్నామంటే దానికి అర్థం అదే, ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ నాలో మేలు ఉన్నాడు, మనలో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మనం వ్యక్తిగతంగా ప్రార్థన, ఆరాధన, స్తుతి చేసుకోవాలి. అలాగే కలిసి ప్రియులారా ప్రార్థన, ఆరాధన, స్తుతులు చేసుకున్నప్పుడు అది కూడా రెండు ఇంపార్టెంట్ అనమాట. రెండు మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వ్యక్తిగతంగా మనం ఒంటరిగా ప్రార్థన చేసినప్పుడు కావచ్చు, దేవుని స్వరం మనం డైరెక్ట్ వాయిస్ మనకు క్లియర్ గా వినబడుతుంది. కొన్నిసారి ప్రియులారా మన సమాజంలో, మన సంఘములో మన అందరితో కలిసి ఉన్నప్పుడు కూడా ఆకు టైంలో కూడా దేవుని స్వరం దేవుడు మాట్లాడతారు. పరిశుద్ధాత్మలో ఆధారపడుతున్నప్పుడు మనకు అర్థమవుతాయి. మన హృదయములు మన ఆత్మలో దేవుని స్వరం దేవుడు వినిపిస్తాయి. కొన్నిసారి మనం నడిచినప్పుడు కావచ్చు, కొన్నిసారి మనం మామూలు కూర్చున్నప్పుడు కావచ్చు, కొన్నిసారి మన ఆరాధన చేస్తున్నప్పుడు కావచ్చు, కొన్నిసారి మనం ప్రార్థన చేసినప్పుడు కావచ్చు, కొన్నిసారి మనం బైబిల్ చదువుతున్నప్పుడు కావచ్చు, ఏదైనప్పుడు కూడా మన దేవుడు మాట్లాడే దేవుడు నిరంతరం మనతో మాట్లాడి ప్రియుల సకల సత్యములో నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, పరిశుద్ధాత్మ వలన దేవుని యొక్క ప్రేమ ఈ ఆత్మలో ఉంది, పరిశుద్ధాత్మ వలన దేవుని యొక్క జోయి ప్రియులారా మనం ఆత్మలో ఉంది. కాబట్టి ఆ జోయి, ఎస్ యువర్ జోయ్ విల్ ఓవర్ఫ్లో. కాబట్టి అది ప్రభు కోరుతున్న విషయం ఓవర్ఫ్లో అవ్వాలన్నమాట. అంటే ఆత్మ నుండి ప్రాణం ద్వారా బయటకు రావాలన్నమాట. ఇప్పుడు ప్రియులారా మాటల ద్వారా, క్రియల ద్వారా అది మనం చూడవచ్చు అనమాట. మన ఫేస్ చూసినప్పుడు కూడా అర్థమైపోతాయి. కాబట్టి ప్రియులారా మనం చూసినట్టు ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ నింపబడి ఆనందించిన సాలు ఉన్నప్పుడు ఆ వ్యక్తి చాలా అందంగా ఉండడానికి మనం చూస్తున్నట్టే, కొందరు మనం చూస్తున్నట్టే వారు కోపంతో ఉన్నప్పుడు చూస్తున్నప్పుడే మనకు కొంచెం నచ్చలే. కానీ ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి నవ్వుకొని ఉన్నప్పుడు, వారిని చూసినప్పుడు, ఏ వ్యక్తి అయినా సరే పరిశుద్ధాత్మ నింపబడి ఆమె ఆనందించినప్పుడు అది చూసినప్పుడు మనకు కూడా ఆనందం వస్తాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ జోయి ప్రియులారా, ఈ దేవుడు మనకు అనుగ్రహించిన ఈ సంతోషం ఆగిపోయేది కాదనమాట. ఇప్పుడు దేశం మనం బాధపడే అవసరం లేదు, ఈ సంతోషం తగ్గిపోతేమో. కాబట్టి యేసుక్రీస్తుతో కలిసి నమ్మకం ఉండే చాలు. యేసుక్రీస్తును, యేసయ్య స్వరం విని యేసుక్రీస్తు లోబడి ప్రియులారా బ్రతికిన చాలు. మీ ఆత్మ నుండి ఉన్న సంతోషం ఇంక్రీస్ అవుతాయని తగ్గిపోలేదు. అందుకొరకే ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు. కాబట్టి ప్రత్యేకంగా మీరు వేరే వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వ్యక్తి ఉండే తప్పకుండా ఆ సంతోషం తగ్గిపోతాయి అనమాట. ప్రత్యేకంగా దైవజనులు, విశ్వాసులకు వ్యతిరేకంగా, ఏదైనా తల్లిదండ్రులకు వ్యతిరేకంగా మీరు మాట్లాడుతున్న వ్యక్తి ఉండే పరిశుద్ధాత్మ సంతోషం తగ్గిపోతాయి. అందుకొరకే ప్రియుల దేశీ పరిశుద్ధాత్మను దుఃఖపరచనేది వద్దు, మనకు పరిశుద్ధాత్మను దుఃఖపరచవద్దు అనమాట. కాబట్టి ప్రియుల పరిశుద్ధాత్మ నింపబడి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, తల్లిదండ్రులను మనం గౌరవించాలి, భర్తను మనం గౌరవించాలి, భార్యను ప్రేమించాలి, పరిశుద్ధాత్మను నింపబడి గౌరవించాలి అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. సహోదరులు మనం గౌరవించాలి. ఎవరిని ప్రియుల దేశం మనం ఇన్సల్ట్ చేయవద్దు అనమాట.
ఎప్పుడు ప్రియులారా మనం ఇన్సల్ట్ చేస్తున్నామంటే, ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ నింపుదల లేదో, శరీరానుసరంగా బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా దూషణ మాటలు వస్తాయి అన్నమాట. దూషణ మాటలు వస్తాయి. కాబట్టి ప్రియులారా అందుకొరకు ప్రియుల పరిశుద్ధాత్మ నింపబడి ఆత్మానుసరంగా బ్రతకడం చాలా ప్రాముఖ్యం. కొన్నిసారి మనకు కొన్ని కోపం వస్తాయేమో, మనకు నచ్చలేని కొన్ని విషయాలు జరుగుతున్నప్పుడు కోపం వస్తాయేమో. కోపం రావచ్చు కానీ ప్రార్థన చేయాలి. ప్రభువా, బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఫిలిప్పులకు రాసిన పత్రిక ప్రియులారా 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఫిలిప్పులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రియులారా మనం చూసినట్లయితే మన ఒక సాత్వికం అందరం తెలుసుకోవాలని ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ప్రియులారా చూడండి, ఫిలిప్పులకు రాసిన 4వ అధ్యాయం 4వ దినం 5వ దినం చూడండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదను ఆనందించుడి. తర్వాత మీ సహనమును సకల జనులకు తెలియబడనియుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభు ప్రియులారా దూరంగా లేదనమాట, దగ్గర ఉన్నట్టు బైబిల్ గ్రంథం మనకు అంటే దానికి అర్థం యేసుక్రీస్తు రాకడ. యేసుక్రీస్తు చెప్పారు, నేను త్వరగా వస్తామని చెప్పిన అనమాట. యేసుక్రీస్తు ప్రియులారా చెప్పిన మాట, నేను త్వరగా వస్తామని చెప్పిన అనమాట. కాబట్టి ఆల్వేస్ బీ ఫుల్ ఆఫ్ జాయ్ ఇన్ ద లార్డ్, ఐ సే ఇట్ అగైన్ రిజాయిస్. చూడండి, రిజాయిస్ దేవుని చిత్తం అనమాట. అంటే ఆత్మలో ఉన్న ఆనందలు మన ఆత్మ నుండి ప్రవేశించినాక ప్రత్యేకంగా దేవుని చిత్తం చేసినప్పుడు అది ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఆనందం ఇంక్రీస్ అవుతాయి. ఇప్పుడు ఎక్కడి నుండి మనకి ఆనందం వస్తుంది అంటే క్రీస్తు నుండి అనమాట, పరిశుద్ధాత్మ నుండి. అదే పరిశుద్ధాత్మ దేవుడు నాలో మేలో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన అందరం పరిశుద్ధాత్మ నింపబడిన వారుగా ఉంటే మన అందరూ ఆత్మ నుండి ఆనందం ప్రవేశించినప్పుడు తప్పకుండా ప్రియులారా మనం స్తోత్రం. అదే ప్రియుల పరలోకం మనం దేవుని రాజ్యం అనుభవించడం. దేవునికి స్తోత్రం. అందరూ ఆనందంతో ఉండాలని దేవుడు కోరుతుంది. అందరూ దేవుని ప్రేమతో నింపబడాలని దేవుడు కోరుతుంది. ఇప్పుడు కాబట్టి అందరం అదే దేవుని సంఘం అన్నమాట. యేసుక్రీస్తు సంఘం అంటే ప్రేమతో నింపబడిన వారు గుంపు. యేసే ప్రేమతో నింపబడిన గుంపు అనమాట. యేసుక్రీస్తు పరిశుద్ధతో నింపబడిన వారు గుంపు. యేసుక్రీస్తు సంఘం అంటే పరిశుద్ధాత్మతో, అంటే దేవుని ఒక ఆనందంతో, పరిశుద్ధాత్మ వలన దేవుని ఆనందంతో నింపబడి ప్రవహించిన గుంపు అనమాట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అలాంటి సంఘంతో, అలాంటి ప్రియుల సంఘంలో మనం ఉంటే ఏమవుతుంది? తప్పకుండా మనకు ఆరోగ్యం వస్తాయి అనమాట. బైబిల్ మనకు నేర్పిస్తుంది, ప్రభునందు మనం ఎంతగా ఆనందించిన కొలది ఏమవుతుంది? మనం ఆరోగ్యవంతులుగా బ్రతుకుతాయి. అనవసరంగా మనం డబ్బు ఖర్చు తగ్గిపోతాయి. ఆ డబ్బు కూడా మనం ఏం చేసుకోవాలి? దేవుని రాజ్యం వరకు వాడుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆల్వేస్ బీ ఫుల్ ఆఫ్ జాయ్ ఇన్ ద లార్డ్, ఐ సే ఇట్ అగైన్ రిజాయిస్. లెట్ ఎవ్రీవన్ సీ దట్ యు ఆర్ కన్సిడరేట్ ఇన్ ఆల్ యూ డూ, రిమెంబర్ ద లార్డ్ ఈస్ కమింగ్ సూన్. కాబట్టి ప్రియుల సాత్వికం కలిగిన వారు ఉండాలి. ఇక్కడ ప్రభు త్వరగా వస్తున్నాడు. ఇక్కడ ప్రభు వచ్చినప్పుడు మన కోపంతో ఉండే, హృదయంలో కానీ కోపం కానీ, చదువుతుండే, దురాశతో ఉండే, భయంతో ఉండే, అది చాలా బాధాకరమైన విషయం అనమాట. కాబట్టి ప్రభు రెండవ రాకడ ప్రియులారా యేసుక్రీస్తు త్వరగా వస్తామని చెప్పారు. కాబట్టి దేశం మనం వీరు బాధపడవద్దు. దేవుడు తప్పకుండా తన మాట ప్రియుల దేవుడు వాగ్దాన ప్రకారం దేవుడు చేస్తారు. కాబట్టి మనం దేశం బాధపడవద్దు. కానీ మనం ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను సిద్ధపరుస్తున్నాం అనమాట. మనల్ని సిద్ధపరుస్తున్నాం, మనను వాడుతున్న సమయం. పాట పాడినట్టు కొత్త విస్తారంగా ఉంది. అనేక రక్షించుకోవడానికి కొరకు దేవుడు ప్రియులారా మనను వాడుతున్నాం అనమాట. ఇప్పుడు యేసునామములో మీ ఆత్మ నుండి ఆనందములు ప్రవహించినాక, హృదయనంతకాలం దింగిరిస్తూ ఉన్నాక, ఇప్పుడు మీరు ఆనందంతో ఉండే, దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉండే మీ కుటుంబ జీవితం సక్సెస్ అవుతాయి అనమాట. కాబట్టి మీ కుటుంబ జీవితం ప్రియులారా సక్సెస్ అవ్వాలంటే మనందరూ కోరుతున్న విషయం, నాకు జయం కావాలి, నా కుటుంబ జీవితం హ్యాపీ ఉండాలి. ఇప్పుడు హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేసుకోవాలి? ఇన్నర్ మ్యాన్ పరిశుద్ధాత్మ అనే వాక్యం ద్వారా బలపరుచుకోవాలి. భర్త అది బలపరుచుకోవాలి, భార్య ఆ వ్యక్తి బలపరుచుకోవాలి, ఇన్నర్ మ్యాన్ బలపరుచుకోవాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పెళ్లి చేసుకోవడం పాపం కాదు, భార్య భర్తతో కలిగి బ్రతకడం మంచి దేవుని చిత్తం అనమాట. బైబిల్లో రాయబడింది. ఆది కాండంలో మనం చూడవచ్చు. ఆదాముతో దేవుడు చెప్పిన అనమాట, నీవు ఒంటరిగా ఉండడం మంచి కాదు. కాబట్టి దేవుడు సాటైన గారి పరలోక తండ్రి తన ప్లాన్ ప్రకారం దేవుడు అనుగ్రహించామన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు పెళ్లి కాలేని వారు ప్రార్థన చేయాలి. మీ సాటైన గారి దేవా నాకు దయచేయమని మీరు ప్రార్థన చేయాలన్నమాట. దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. దానిలో బాధపడే అవసరం లేదు. కానీ ఇన్నర్ మ్యాన్ బలపరిచే విషయంలో ప్రియులారా మీరు గమనించాలన్నమాట. ఇద్దరు ఇన్నర్ మ్యాన్ బలపరచబడి ఉంటే మీ ఆత్మ నుండి ప్రేమ ప్రవేశిస్తుంది, మీ పరలోకం మీరు అనుభవిస్తుంది అనమాట కుటుంబ జీవితంలో. కానీ మీరు పెళ్లి అయిన తర్వాత, లేదంటే భార్య భర్తలు ఇద్దరు ఇన్నర్ మ్యాన్
బలపరిచే విషయంలో పట్టించుకోలేని వారిగా ఉండే, బయట ఉన్న ఆస్తి లేదంటే డబ్బు సంపాదన లేదంటే బయట ఉన్న విషయాలు మాత్రం ఎక్కువ ఫోకస్ చేసుకొని నిర్మాణ్ బలపరచ విషయంలో పట్టించుకోలేని స్థాయిలో ఉండే పిల్లల బాధలు రావడానికి అవకాశం ఉంది అనమాట. సాతాన్ పనిచేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇన్నర్ మ్యాన్ పిల్లలు బలపరచబడిన స్థాయిలో మీరు ఉండే సాతానుకు ఛాన్స్ దొరకలేదన్నమాట. కాబట్టి అందుకొరిగా పిల్లలు ప్రతిరోజు ప్రార్థన నమ్మకంగా చేయాలి, వాక్యం భుజించాలి, పరిశుద్ధాత్మ నిబుద్ధలు కలిగి ఉండే పిల్లలు మీ కుటుంబ జీవితం సంతోషం సమాధానం మీ ఆత్మ నుండి ప్రేమ ప్రవేశిస్తుంది. అప్పుడు మీ పార్ట్నర్ తృప్తి వస్తాయి అనమాట. ఆయన కంప్లైంట్ చెప్పలేదన్నమాట. మీ ఆత్మ నుండి ఆనందంతో మీరు అంటే పరిశుద్ధాత్మ నింపబడి మీరు మాట్లాడతారు. ఇప్పుడు తనకు కూడా సంతోషం వస్తాయి. అప్పుడు ఇంకా లోక సంతోషంలో ఆయన వెళ్ళలేదన్నమాట. ఇప్పుడు ఎవరైనా మీ ఇంటిలో త్రాగుపోతున్న వారు ఎవరైనా అంటే త్రాగుతున్న వారు ఉండే అంటే బిస్కీ కానీ బ్రాండీ ఇలాంటి అంటే వారు లోక సంతోషంలో వెళ్తున్నామంటే దానికి అర్థం పరలోక సంతోషం వారు అనుభవించలేదన్నమాట. లేని స్థాయిలో ఉన్నా కానీ మీ ఆత్మ మీరు ఓపెన్ చేయాలి. మీ ఆత్మ నుండి ఆనందదులు రిలీజ్ చేయాలన్నమాట, ఆనందంలోనికి. కాబట్టి ఇప్పుడు ఇలా ఇందులో మనం అందరం ఆత్మ నుండి పరిశుద్ధాత్మ ప్రవహించినప్పుడు ఆనందం వస్తాయి అనమాట, సంతోషం. కాబట్టి హోలీ స్పిరిట్ అనుగ్రహించే ఆనందం ఒక వ్యక్తి ప్రియులారు అనుభవించిన కొలది గ్రహించిన కొలది వారి లోక సంతోషంలో వెళ్ళలేదన్నమాట. లోక సంతోషంలో వెళ్ళలేదు. ఇప్పుడు మన ఇంటిలో కానీ ఎవరైనా లోక సంతోషంలో వెళుతున్నామంటే మీ నిర్మాణం బలహీనంగా ఉంది. మీ ఆత్మలో ఉన్న ఆనందం నదులు ప్రవచనం సరిగా లేదన్నమాట. కాబట్టి అది ఓపెన్ చేయాలన్నమాట. ఇంకా ప్రభుత్వ సమయం గడపాలి. అప్పుడు ఆత్మ నుండి ఆనంద నదులు పొంగిపోతాయి. అప్పుడు చెప్తారు, డాడీ నీవునే కాదు మీరు ఎందుకు ఆమె ఇంతగా నవ్వుతున్నారు, లేదని అమ్మ మీరు ఎందుకు నవ్వుతున్నారు. ఇప్పుడు చెప్పాలి, ఏసేపు చెప్పాలి, నేను ఏసేపుతో సమయం గడుపుతున్నావు, నేను ఆమె పరిశుద్ధాత్మతో సమయం గడుపుతున్నా. కాబట్టి నా ఆత్మ నుండి ఇది దేవుడు, ఇదే దేవుని రాజ్యం అని చెప్పాలి. ఇదే రోమేలకు రాసిన 14:17 ప్రకారం ఇదే దేవుని రాజ్యం. ఆమె సమాధానం, నీది సమాధానం పరిశుద్ధాత్మ అందరి ఆనందం. కాబట్టి దాని కొరకు దేవుడు నిన్ను పిలిచాం. కాబట్టి పిల్లలు మనం అర్థం చేసుకోవాలి, మన సంతోషం బయట నుండి కాదు. అంటే క్రిస్తువును కలిగిన మనకు మీలోనే అనమాట. మీ లోపల క్రిస్తువు ఉన్నాడు, మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ నుండి వచ్చే ఆనందం ప్రియులరా అది చాలా గొప్పది అనమాట. కాబట్టి పరిశుద్ధాత్మతో మీరు నమ్మకంగా బ్రతుకుతున్నంతకాలం ఏ సాతాన్ నది ఆ ఆనంద నది ఆపలేదనమాట. కాబట్టి మీరు కూడా తప్పుడు నిర్ణయం చేయవద్దు, తప్పుడు విషయాలు మాట్లాడవద్దు, ఎవరి గురించి అనవసరమైన విషయాలు వ్యర్థమైన మాటలు దేశ చెప్పవద్దు. దానివల్ల మనకు మేలు లేదు, ఇద్దరులకు మేలు లేదనమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నప్పుడు ప్రియులారు మనం మాటలు కూడా డిసిప్లిన్ వస్తాయి అనమాట. కాబట్టి ప్రియులారు మనం చూసినట్లయితే మనం చూసినట్లయితే కొలొస్సీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములు ప్రియులారా మనం చూసినట్లయితే మాటలు కూడా ప్రియులారా చాలా ప్రాముఖ్యం. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకోనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ చూడండి. ఎల్లప్పుడూ బైబిల్లో మనం చూడవచ్చు, ఎల్లప్పుడూ ఆనందించుడి, అలాగే ఎల్లప్పుడూ ప్రార్థన చూడని బైబిల్లో రాయబడింది. అలాగే ఇక్కడ ప్రియులారా మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ మాటలు కూడా రుచి గరదిగాను కృపా సహితముగాను ఉండనియుడి. కాబట్టి మాటలు ప్రియులారా చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మన నాలుక పరిశుద్ధాత్మదుడు ప్రభావం చేస్తాడనమాట. మన టోటల్ గా పరిశుద్ధాత్మదుడు ప్రభావం చేస్తాడు. అంటే గొప్ప ప్రియులరా జీవితం పరిశుద్ధాత్మ నింపదల ప్రసెన్స్, దేవుని ప్రశంసతో నింపబడి బ్రతకడం అదే ప్రియులరా గొప్ప సంతోషం, గొప్ప సమాధానం, గొప్ప కాపుదల. అన్నదిన ప్రార్థన చేయండి, హోలీ స్పిరిట్ యేసే మీ ఆత్మతో నన్ను నింపుము. హోలీ స్పిరిట్ ప్రసెన్స్ తో నింపబడి బ్రతున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ ఫలం అంతా మనలో ఆపరేట్ అవుతాయి అనమాట. మన ఆత్మ నుండి అది బయటకు రిలీజ్ అవుతాయి అనమాట. అది మనల్ని ప్రభావం చేస్తే అది మన మాటల క్రియల ద్వారా రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. దానితో పాటు వారాలు కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సరే, ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే ఈ పరిశుద్ధాత్మ నింపదల కలిగి బ్రతున్నప్పుడు మన అవసరాలు అద్భుతంగా తీర్చబడుతుంది. అనగాని ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 8:26 ప్రియులారు మనం చూసినట్లయితే మనం ఎలాగ ప్రార్థన చేయాలని కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. ఇప్పుడు రోమిలకు రాసిన పత్రిక ప్రియులార 8:23 ప్రియులారు మనం చూసినట్లయితే అక్కడ ప్రియులారు మనం చూసినట్లయితే నువ్వు బాడీ గురించి రాయబడింది. దేవుడు ప్రియులార మనకు నువ్వు బాడీ ఇస్తాడనమాట. నువ్వొద్దన్న శరీరం దేవుడు అనుగ్రహిస్తాడని రాయబడింది. కాబట్టి
కొత్తగా జన్మించినప్పుడు 2 కొరింథీయులు 5:17 ప్రకారం మన ఆత్మను దేవుడు న్యూ క్రియేషన్, నూతన సృష్టిగా దేవుడు మార్చాడు. అంటే టోటల్ గా దేవుడు వచ్చి నివాస చేసుకొని మన ఆత్మను నూతన పరిచయమన్నమాట. అలాగే మన అనుదిన పరిశుద్ధాత్మతో యేసుతో కలిసి బ్రతికినప్పుడు మన ప్రాణం కూడా దేవుడు ట్రాన్స్ఫార్మ్ చేస్తాడనమాట. అంటే నూతన పరిస్తాడనమాట. టోటల్ అంటే యేసుక్రీస్తు మనస్సు, మన మనస్సును దేవుడు మారుస్తాడు. యేసుక్రీస్తు మనస్సు అంటే యేసుక్రీస్తు ప్రియులారా మన ప్రాణం నూతన పరిచి, వాక్యం దాన్ని నూతన పరిచి సేమ్ యేసుక్రీస్తు స్టాండర్డ్ ఒక స్థాయికి మన ప్రాణాన్ని దేవుడు తీసుకొని వస్తాడనమాట. అదే గొప్ప సంతోషం, అదే గొప్ప సమాధానం. అక్కడ దుఃఖం ఉండలేదనమాట, నిరాశ, బాధలు, టెన్షన్, అభయతలు ఉండలేదనమాట. ఆ యొక్క మనసు దేవుడు వాక్యంతో నింపి, పరిశుద్ధాత్మ నింపి దేవుడు మనకు నిరంతరం అనుగ్రహిస్తాడనమాట. దానితో పాటు ప్రియులారా మనం చూసినట్లయితే మనం చాలా గొప్ప ధనవంతుల్లో మనం మార్చబడతాయి. దేవునితో కలిసి బ్రతున్న వారు సమృద్ధి అనుభవంలోనికి నడిపిస్తాడు. సమృద్ధి అంటే ప్రియులారా మన అవసరాలు తీర్చబడడం మాత్రం కాదు, నా అవసరాలు తీర్చబడడం కాదు, నేను అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. లేదు, మీ అవసరాలు తీర్చబడుతున్న స్థాయిలో ఉన్నామంటే అది సమృద్ధి కాదు, అది ఓకే పార్ట్ అనమాట. కానీ సమృద్ధి అంటే ఓవర్ఫ్లో అనమాట, ఓవర్ఫ్లో అవ్వాలి అనమాట, ఇద్దరులకు సహాయం చేయడం. ఇప్పుడు యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకున్నప్పుడు సమృద్ధి మన జీవితంలో జరుగుతాయి అనమాట, తప్పకుండా జరుగుతాయి. పరిశుద్ధాత్మతో కలిసి నేను మీరు బ్రతుకున్నప్పుడు దేవుని ప్రేమతో నింపబడి మన అనేకులకు సహాయం చేసే వ్యక్తిగా మార్చబడుతుంది. కాబట్టి ప్రియులారా మనం దగ్గర ఉన్న వరకు, మన క్లోజ్ ఉన్న వరకు మనం సహాయం చేస్తారు. అలాగే మెల్లగా అది ఇంగ్రెస్ అయిపోతాయి అనమాట. రాష్ట్రం, దేశం వారు కూడా సహాయం చేసే వ్యక్తిగా యేసునామములో పరిశుద్ధాత్మతో కలిసి మీరు అలాగే మార్చబడతాయి. దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. సరే, కాబట్టి ప్రియులారా ఈ మన భూమిలో బ్రతికినప్పుడు సంతోషం, సమాధానం అంతా అనుగ్రహించి దేవుడు జయంతో మనను తప్పకుండా సాతాను అన్నదిని చేర్చుకొని దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. కానీ ప్రియులారా అది మాత్రం మనకు సరిపోవడం లేదు. దేవునికి స్తోత్రం. అయినా కానీ దేవుడు చిత్తమున్న రోజు దాకా 70 గాని 80 గాని 120 సంవత్సరం కదండి ప్రభు రాకడ. ప్రియులారా ఇప్పుడు దేవుడు చిత్తమున్న రోజు దాకా దేవుడు నిన్ను జయంతో నడిపిస్తాడు. కానీ ప్రియులారా మనం చూస్తున్నది ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ప్రియులారా మన శరీరం కూడా బాడీ లేదంటే నూతన శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు. అది కూడా ప్రియులారా దేవుడు వాగ్దానం యేసుక్రీస్తు 2వ రాకడలో ప్రియులారా అది జరుగుతాయి అని బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఆ వాక్యం కూడా చదివి నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం. అండ్ వి బిలీవర్స్ ఆల్సో గ్రోన్ even though we have the Holy Spirit within us as a foretaste of future glory. For we long for our bodies to be released from sin and suffering. We to wait with eager hope for the day when God will give us our full rights as His adopted children, including the new bodies He has promised us. కాబట్టి దేవుడు మహిమా శరీరం నాకు మీకు అనుగ్రహిస్తాడు. యేసుక్రీస్తు రాకడలో అంటే టోటల్ 100% మహిమతో నింపబడిన స్థాయిలో, అంటే పాపం చేయకముందు మహిమా శరీరంలో ఆదాం ఉన్నట్టు అలాగే ప్రియులారా ఆ మహిమ ఇప్పుడు క్రీస్తు ద్వారా మన ఆత్మలో దేవుడు అనుగ్రహించాను. ఆ మహిమలో మన అనుదినం ఇంగ్రెస్ అవుతాను అనమాట. మహిమలో మన అనుదినం ఇంగ్రెస్ అవుతున్నాను. కానీ బాడీ మనం ఇప్పుడున్న బాడీలో డీకే జరుగుతుంది అనమాట. ఇది మన ఒక మెయిన్ సమస్య అనమాట. డీకే జరుగుతుంది, క్షయం జరుగుతున్నాయి మన బాడీలో. ఎంత ఫుడ్ తిన్నా దాన్ని కొద్దమట్టుకు అది పర్లేదు. కానీ పిల్లల వయసు ఎదుగుతున్న కొలది అది జరుగుతున్నాయి. కాబట్టి మనం బాధపడే అవసరం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు పిల్లల మహిమా శరీరం కూడా మనకిస్తాడు. ఇది కూడా వాగ్దానం అనమాట. ఇప్పుడు ఆ మహిమా శరీరంలో ప్రియులారా కాబట్టి మిగిలిన మనం ఆత్మలో బలపరచబడాలి. పరిశుద్ధాత్మ ఫలం వరాలు నింపబడి జయంతో భూమిలో సాతాను తొడుక్కొని హ్యాపీగా మనం బ్రతకాలి. మంచి కుటుంబ జీవితం కలిగి, మంచి పిల్లలను కలిగి, అలా సువార్త పరిచర్య చేసుకొని దేవుని చిత్తానుసారంగా అనేకులకు దీవెనగరంగా రాష్ట్రం, దేశానికి దీవెనగరంగా బ్రతకాలి. ఓకే, అంతా మంచిది. అనేక ఆత్మలు సంపాదించాలి. కానీ ఈ శరీరానికి కూడా ప్రియులారా టోటల్ ఒక డెలివరెన్స్ కావాలన్నమాట. అంటే ఇప్పుడు మన శరీరంలో దేవుడు దాని రోగాలు వచ్చినప్పుడు కూడా ప్రభు స్వస్థపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం, బలపరుస్తున్నాం. కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాం అనమాట. అయినా కానీ దేవుడు టోటల్ శాశ్వతమైన పరిష్కారం ఏంటిదంటే ఈ శరీరం ప్రియులారా మహిమా శరీరం నాకు మీకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇది కూడా దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. అది కూడా దేవుని చిత్తం. న్యూ బాడీ అని బైబిల్లో రాయబడింది. హీ హాస్ ప్రొమిస్డ్ us. కాబట్టి ప్రియులారా ఇది సువార్త అనమాట.
ఇప్పుడు టోటల్ సువార్త మనం చూసినట్లయితే మహిమా శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు అనమాట. మహిమ దేవుడు అనుగ్రహించును, అది సువార్తలో ఒక పార్టు. కానీ మహిమా పూర్ణ క్రీస్తు మనలో నివాస చేస్తున్నాడు, అది కూడా సువార్తలో ఒక భాగం. టోటల్ సువార్తలో ప్రియులార మనం చూస్తుంటే మహిమా శరీరం అంటే ప్రభు వచ్చి ప్రియులార మనను మనం ప్రభుత్వం మనం ఎత్తబడతాయి అనమాట. మహిమా శరీరం ప్రియులార దేవునికి స్తోత్రం. కాబట్టి మన మనదినం ఇప్పుడున్న బ్రతుకు మనం నమ్మకం ఉండడం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా ఉండడం చాలా ప్రాముఖ్యం. అప్పుడు ప్రియులారా మన మహిమలో ఇంక్రీస్ అవుతాయి అనమాట. ఇప్పుడు మన పరిశుద్ధాత్మతో నమ్మకం ఉండే మహిమలో ప్రియులారా మనం ఇంక్రీస్ అవుతాయి, అంటే గొప్ప మహిమ. ఇప్పుడు యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తపడిన గుంబెలో ఉన్నప్పుడు కొందరు మహిమలో తేడా ఉంది అనమాట. తేడా ఉండవచ్చు, కొందరు ఎక్కువ మహిమలు ఉండవచ్చు, కొందరు తక్కువ మహిమలు ఉండవచ్చు. కాబట్టి యేసుక్రీస్తు రాకడ ఎత్తపడడం మాత్రం సరిపోలేదు, ఎత్తపడాలి. మహిమలో మంచి మహిమ కలిగిన వారికి ఉండాలి అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మతో కలిసి యేసుక్రీస్తుతో మీరు నమ్మకంగా బ్రతకాలి, వేరే మార్గం లేదనమాట. ఇప్పుడు ఫెయిత్ఫుల్ ఉండాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ఫెయిత్ఫుల్, మనం కూడా ఫెయిత్ఫుల్ ఉండాలి అన్నమాట. యేసుక్రీస్తు తప్పకుండా వాగ్దానాలు పాటిస్తాడు, తప్పకుండా చేస్తాడు. దేవుడు చెప్పిన అంతా ఫుల్ఫిల్ చేస్తాడు. నా పట్ల మీ పట్ల దేవుడు పిలిచిన పిలుపు ప్రకారంగా అన్ని దేవుడు ఫుల్ఫిల్ చేస్తాడు. నూతన ఆకాశం గాని, నూతన భూమి గాని, నూతన యెరూషలేము గాని, 1000 పరివారాలు గాని అంతా దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. కానీ ఇప్పుడు ఈ కాలంలో నమ్మకం ఉండాలని పిల్లల దేవుడు కోరుతుంది. ఈ కాలంలో మనం నమ్మకం ఉండే పిల్లల మహిమలో గొప్ప మహిమ పొందవచ్చు. కాబట్టి ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి మనం నమ్మకం ఉండాలి. కాబట్టి ఈ భూమిలో ఉన్నాయి. కాబట్టి క్రిస్తువును కలిగిన ప్రియులార, క్రిస్తువును నమ్ముతున్న మనం ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం కాదనమాట. భూ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రం కాదు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఆత్మీయ ఆశీర్వాదంలో మనం ఎదగాలి. ఇప్పుడు మన టార్గెట్ ప్రియులారా, మన గురి ప్రియులారా, మన గురి క్రిస్తు ఉండాలి. మన గురి ప్రియులారా క్రిస్తు ఉండాలి. క్రిస్తు కంటే గొప్ప ఆశీర్వాదం ఏమి లేదు. కాబట్టి మనకు ల్యాండ్ వచ్చినప్పుడు, ఇల్లు వచ్చినప్పుడు, కోడు డబ్బు వచ్చినప్పుడు దయచేసి ప్రియులారా మనం మనసంతా దానిలో మునిగిపోవద్దు అనమాట. డబ్బు వస్తే పోతుంది, డబ్బు మనం వాడుకోవడానికి మాత్రమే. ఇల్లు జస్ట్ మనం నివాస చేయడానికి మాత్రమే, టెంపరీ. ఇప్పుడున్న ఇల్లు కూడా మనంత పర్మనెంట్ అని చెప్తారేమో, కానీ ప్రియుల బైబిల్లో రాయబడింది భూమి కూడా ఆకాశం కూడా పర్మనెంట్ గా లేదనమాట. దేవుడు దాన్ని కూడా తీసివేస్తాడని ప్రియుల హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలోనే రాయబడింది. ఇక్కడ భూమిలో ఉన్నది ఏది కూడా ఇప్పుడు చూస్తున్న ఏది కూడా పర్మనెంట్ గా లేదు, స్థిరంగా లేదు. మనం అనుకున్నాం అది పర్మనెంట్ ఇల్లు అని, కాదు ప్రియుల మనకు ఉన్నది. కాబట్టి మనం కూడా ఇక్కడ పర్మనెంట్ లేదు. ప్రభు వస్తాడు, మనల్ని కూడా తీసుకుని వెళ్తారు, మహిమాశ్చర్య దేవుడు ఇస్తాడు. కాబట్టి నూతన యెరూషలేము, నూతన ఆకాశం, నూతన భూమిలో పర్మనెంట్ అనమాట. నూతన ఆకాశం మహిమా శరీరం కలిగి 100% పరిశుద్ధంగా ప్రియుల ప్రభుత్వ జీవంతో మహిమతో నింపబడి అదే ప్రియుల పర్మనెంట్ అనమాట. ఇప్పుడు సిన్ఫుల్ న్యాచురల్ అది కూడా ప్రేమ అనమాట. దేశం మనం అర్థం చేసుకో, ప్రభుని అర్థం చేసుకో, అది కూడా ప్రేమ అనమాట. ప్రభు ప్రేమ అనమాట. ఎందుకంటే ప్రభు తెలుసు మన సమస్య. కాబట్టి ప్రభువుకు మన సమస్య తెలుసు. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి పూర్తి అన్ని విధంగా దేవుడు మనలో అంచెలంచెలుగా మేలు చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రియులార ప్రభుత్వం కలిసి మనం బ్రతుకుదాం. కాబట్టి 1 కొరింథీయులు 15వ అధ్యాయము 19వ వచనం, ఈ జీవితకాలము మట్టుకే, అంటే ఈ భూమిలో బ్రతినంత కాలం మట్టుకే అనమాట. మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందాము. ఇప్పుడు ఈ భూమిలో బ్రతినంత కాలం నా కుటుంబ జీవితం మంచిగా ఉండాలి, నా పిల్లలు మంచిగా ఉండాలి, ఆస్తిపరులు ఉండాలి, మంచి డబ్బు ఎక్కువ ఉండాలి. భూ సంబంధమైన విషయం మాత్రం కాదు. ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. అదంతా చిన్న ఆశీర్వాదం అనమాట. గొప్ప ఆశీర్వాదం ప్రియులారా, నూతన యెరూషలేము, నూతన ఆకాశం, నూతన భూమి ప్రభు రాకడలో మన ఎత్తపడి మహిమా శరీరం, అది గొప్ప ఆశీర్వాదం, మామూలు ఆశీర్వాదం కాదు ప్రియులారా. అది కూడా దేవుడు ఇస్తాడనమాట. కాబట్టి భూమిలో బ్రతుకుతున్నప్పుడు కీర్తనలు 128 వచనం ప్రకారం తప్పకుండా దేవుడు దీవిస్తాడు. యెహోవాతో భయభక్తి కలిగిన మనిషి ఇలాగ దీవించబడతాయి అని రాయబడింది. 128 కీర్తనలు 1వ అధ్యాయం నుండి చివరి 6వ వచనం దాకా. మీ పిల్లలు మీరు చూస్తారు, దేవుడు సాయం చేస్తాడు. అదంతా పెద్ద విషయంగా దేవుడు అది చూపిస్తాడు. కాబట్టి ప్రియులారా, గొప్ప ఆశీర్వాదం యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడాలి, గొప్ప మహిమ కలిగిన వారు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ ఈ విషయంలో మీకు మీ మనసు ఏకీభవించడం లేదేమో, మనసు నూతన పరచబడలేదు కాబట్టి, కానీ దేవుడు తప్పకుండా ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. మనసు వాక్యం యేసుక్రీస్తుతో కలిసి ఉండే, పరిశుద్ధాత్మతో కలిసి ఉండే, బైబిల్ గ్రంథం నమ్మకంగా మీరు చదువుతున్న, పరిశుద్ధాత్మతో కలిసి చదువుతున్న వ్యక్తి ఉండే తప్పకుండా దేవుడు నేర్పిస్తాడు. ఇప్పుడు ఒకటి ప్రియులారా మనకు అర్థమవుతాయి, మన ఆస్తి పాస్తి అంతా కూడా మనకు అర్థమవుతాయి. ఎవరంటే యేసుక్రీస్తు అని మీరు తప్పకుండా చెప్తారు. నా యేసుక్రీస్తు
నిరంతరం నా పర్మనెంట్ నాకు నాతో ఉండేది యేసుక్రీస్తు లేదంటే సృష్టికర్తన దేవుడని సత్యం పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచినాక అగ్రిపు దేవుడు అనుగ్రహించినాక నాకు మీకు అర్థమవుతాయి అన్నమాట. యేసుక్రీస్తు మాత్రం ఎల్లప్పుడూ నాతో పాటు నివాసిస్తాడు. యేసుక్రీస్తు మాత్రం మిగిలినది ప్రియులరా సంఘం కూడా ప్రియులరా మనం చూసినట్లయితే ఇప్పుడు మనం సంఘం అంటే యేసుక్రీస్తు శరీరం కాబట్టి మహిమా శరీరం దేవుడు మారుస్తాడు. కాబట్టి సంఘ బిడ్డలు కూడా మహిమా శరీరం కలిగి యేసుక్రీస్తు అక్కడలో మన ఎత్తబడిన గుంబెలో తర్వాత ప్రియులు గతకాలంలో క్రిస్తునందు మరణించిన వారు కూడా మన మహిమా శరీరంలో చూడవచ్చు అనమాట. గతకాలంలో మీ స్నేహితులు కానీ మీ వారు ఎవరైనా క్రిస్తున్న ముందు గతకాలంలో నమ్మకంగా క్రిస్తుల ప్రతి వారు కూడా ప్రియుల రెండవ రాకడలో వారు కూడా వస్తాయన్నమాట. ముందు గతకాలంలో యేసుక్రీస్తు నామ కొరకు నిలబడిన సత్యం కొరకు న్యాయం కొరకు వాక్యం కొరకు నిలబడిన బ్రతికిన ప్రతి ఒక్కరు సదసాక్షులుగా మార్చబడిన వారు అందరూ యేసుక్రీస్తు రాకడ ప్రియులరా మన ఎత్తబడిన గుంబెలో మనం ఉండే వారిని కూడా చూడవచ్చు మహిమా శరీరములు అనిమాట. హల్లెలూయా. అందరూ వస్తారనమాట. హానోకు కానీ మోషే గాని ఏలియా గాని ఇంకా దేవునితో భయభక్తి కలిగి ప్రతి ఒక్కరు అబ్రహాం గాని ఇస్సాక్ గాని యాకోబు గాని క్రిస్తునందు ముందు గతకాలంలో కథశాస్త్రం మార్చబడిన వారు క్రిస్తు కొరకు నిలబడి ప్రతి క్రిస్తు నిలిచిన వారు అందరూ వస్తారనమాట. హల్లెలూయా. కాబట్టి ఆ గుంబెలో మనం కూడా ఉండాలి అంటే ఇప్పుడు మనం పరిశుద్ధాత్మతో కలిసి నమ్మకంగా బ్రతుకుదాం. కాబట్టి ప్రియులారా ఇప్పుడున్న బ్రతుకులో పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి ప్రవహించినాక ఈ విషయం చాలా ప్రాముఖ్యమైన విషయం. మీ ఇన్నర్మాన దేవుడు బలపరిచినాక నదులు ప్రవహించినాక ఇప్పుడు పరిశుద్ధాత్మ నదులు ప్రవహించినప్పుడు అపవాదికరులు 100% దయమైపోతాయి అనమాట. దెయ్యాలుగా నిలబడలేదు, పారిపోతుంది. ఏం దెయ్యాలు నిలబడలేదు, పారిపోతాయి. ఇప్పుడు ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు అనుగ్రహించిన మంచి సమయాన్ని బట్టి ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం తండ్రి. మీ పిలుపు ఉన్నతమైన పిలుపు తండ్రి మాకు అనుగ్రహించిన యేసయ్య, మీ ప్రేమ సువార్ ద్వారా, సత్య సువార్ ద్వారా, సమాధాన సువార్ ద్వారా దేవా మమ్మల్ని పిలిచిన దేవా మీకు ఆరాధన తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. ఇప్పుడు కూడా దేవా సువార్త ప్రకటిస్తున్న వారిని బట్టి మేము ఆరాధిస్తున్నాం తండ్రి. వారిని కూడా బలంగా వాడుకోమతండి. సువార్త దేవా మేము చెప్తున్నప్పుడు దేవా ప్రజలు అది గ్రహించినట్టు తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి దేవా కృపాదేవా దయము తండ్రి సువార్త వారు చెప్తున్నప్పుడు కూడా తన ప్రజలు రక్షణ పొందకుండా పనిస్తున్న అపవాదికరులు యేసులో లేమైపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా రాష్ట్రం దేశం వరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీ రక్తం ద్వారా మా రాష్ట్రం దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలను దేవా మీ రక్తం ద్వారా మేము కడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ బలంగా తండ్రి దేవ మా రాష్ట్రం దేశంలో ప్రతి ఒక్కరిను రక్షణ దేవా దేశమని ప్రత్యేకమైన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగా తండ్రి మా రాష్ట్రంలో దేశంలో మమ్మల్ని కూడా యేసయ్య మీరు నిలబడిన కాబట్టి స్తుతిస్తున్నాం తండ్రి. మా అందరూ ఆత్మ నుండి దేవ పరిశుద్ధాత్మ నదులు జీవదలు సమృద్ధి ప్రవచించాకని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఒకటి వచ్చిన అందరిని బట్టి నిర్మాణ్ వాక్యం ఆత్మ ద్వారా బలపరచు తండ్రి. ఇది ప్రేమ పరిశుద్ధమైన ప్రేమ సమృద్ధి ప్రవచించాకని ప్రార్థన ఇస్తున్నాం. దవానుదల మీ ప్రేమ వారి ఆత్మ నుండి మా అందరూ ఆత్మ నుండి సమృద్ధి మీ పరిశుద్ధమైన ఆనందాలు ప్రవచించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. సమాధానం ప్రవచించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. హీలింగ్ ప్రవచించిన కాదండి. పరిశుద్ధమైన నదులు మా అందరూ ఆత్మ నుండి ప్రవచించిన కాదండి. సమృద్ధి ప్రవచించిన కానీ మేము కోరుతున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ పిల్లో ప్రతి ఒక్కరిని ఇక్కడ నింపుతండి. ఓహే దాబా ఖరబిన సోలో కోరుబిడే పరిశుద్ధాత్మతో కుమ్మిరించుందండి. నూతన అభిషేకంతో కుమ్మిరించుమదండి. హోలీ స్పిరిట్ దేవా ఈ రోజు తండ్రి సమస్యను ఓవర్కమ్ చేసే గొప్ప అభిషేకంతో కుమ్మరించుందండి. ఇప్పుడున్న వారి ఒక సమస్యలు ఏదైనా ఇప్పుడు తండ్రి దాన్ని ఓవర్కమ్ చేసి మీ కృపతో అభిషేకంతో ఇప్పుడే ప్రతి ఒక్కరిని దేవా నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రాణాన్ని బలపరచుందండి. ప్రాణాన్ని స్వస్థపరచబడినాక ద నేమ్ ఆఫ్ జీసస్ వారి శరీరం ఆమె దేవా హోలీ స్పిరిట్ తాకుతున్నట్టు వందనాలు నాడి నరుములంతా హోలీ స్పిరిట్ తాకుమని ప్రార్థన ఇస్తున్నాం దేవా. మీ పాత్రగా మీ ఛానల్ గా మేమందరం ఉండినాక ద నేమ్ ఆఫ్ జీసస్ అందరిని కుమ్మరించుందండి దేవా. పరిశుద్ధాత్మ నింపబడి అందరం భాషలు ఆత్మలో సూపర్ న్యాచురల్ లాంగ్వేజ్ లో మాట్లాడే కృపతో ఇప్పుడే నింపమని ప్రార్థన ఇస్తున్నాం. పరిశుద్ధాత్మ నింపబడి ప్రతి ఒక్కరు ప్రవచించాకని ప్రార్థన ఇస్తున్నాం. పరిశుద్ధాత్మ నింపబడి తండ్రి దేవా ప్రతి కృపతో ఇప్పుడే దేవా కోరిక కలిగిన వారందరూ ఇప్పుడే నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. హోలీ స్పిరిట్ నింపబోతండి. ఆత్మతో నింపబోతండి. యేసే మీ ఆత్మతో నింపబోతండి. అదేవిధంగా నింపబోతండి. ఓహే దబా ఖరాబినా సుగరో కోరుబిడే సేరో కోరుబిడే కుమరిచున్నా దబా కుమరిచుమందండి. హోలీ స్పిరిట్ నింపబోతండి. దబా మీరు నింపుతున్నట్టు వందనాలు తండ్రి. నింపబోతండి. మిక్కిలి లోతైన అనుభవంలోనికి నడిపించు. ప్రేమలో మిక్కిలి లోతైన అనుభవంలోనికి హోలీ స్పిరిట్ ఎవరు ఆమె యేసుక్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎవరు వేరు చేయలేదు. మిక్కిలి లోతైన అనుభవంలోనికి ప్రతి ఒక్కరిని హోలీ స్పిరిట్ నడిపించండి. శ్రమ అయినా నిందలైనా ఆమె హింసలైనా ఆమె ఏ పరిస్థితులైనా ప్రభావ స్తోత్రం యేసే మీ ప్రేమ నుండి మమ్మల్ని ఎవరు దూరం చేయలేదు. తన మిక్కిలిలో తన అనుభవంలోని అందరిను పరిశుద్ధాత్మతో మీరు నడిపిస్తున్నట్టు వందనాలు తండ్రి.
వాక్యంలో ఆమె లోతైన అనుభవంలో పోలీసు నడిపిస్తున్నది. ప్రతి ఒక్కరు యేసు నామములో 100 ఫలించిన తండ్రి. తండ్రి మీ నా మహిమ కొరకు ప్రతి ఒక్కరు ఫలించిన తండ్రి. నేను ఫలించిన తండ్రి, మేము ఫలించిన తండ్రి, మేమందరూ ఫలించిన తండ్రి. ద నేమ్ ఆఫ్ జీసస్ అందరు ఫలించిన తండ్రి, అందరు ఫలించిన తండ్రి. ఆత్మఫలం రిలీజ్ అవునాక, పరిశుద్ధాత్మ వరాలు రిలీజ్ అవునాక తండ్రి. హోలీ స్పిరిట్ ఫిల్ అవుట్ ప్రతి ఒక్క హృదయం నుండి ప్రేమ ప్రవహించిన తండ్రి, ప్రేమ ప్రవహించిన తండ్రి. ఓవర్ఫ్లో ద నేమ్ ఆఫ్ జీసస్ జో ఓవర్ఫ్లో ద నేమ్ ఆఫ్ జీసస్ ఆనందం ప్రవహించిన పీస్ సమాధానం ఓవర్ఫ్లో ద నేమ్ ఆఫ్ సమాధానం లేని వారికి సమాధానం ఇచ్చేవారుగా తండ్రి వాడుకోమందండి. దేవా సోదరందండి. ఓహే డబా ఖరాబి నా కుమ్మరించుము దేవా. మీరు నింబతున్నటువంటి వందనాలు తండ్రి. మా రాష్ట్రం దేశంలో ఉన్న అందరూ తండ్రి దేవ పరిశుద్ధాత్మతో నింపబడిన వారు తండ్రి ప్రభావ మీరు మార్చమని మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అందరూ క్రిస్తు ప్రేమకు తండ్రి, క్రిస్తు ప్రేమ అందరికి రేచండి. హోలీ స్పిరిట్ హెల్ప్ లోడ్, హెల్ప్ లోడ్ తండ్రి. మీ సహాయం మేము అడుగుతున్నాం తండ్రి. ఓహే డాబా ఖరాబిన సోడో కోరబిడ సోడో కోరబిడే త్వరగా వస్తామని చెప్పిన దేవా మీకు వందనాలు తండ్రి. ఓహే దాబా కరబినా సోడు ఈ రకడలో ఎత్తబడిన గుంపులు ఉండే కృప మాకందరికి దేవా సహాయ దేవో తండ్రి. మొదటి పునరుద్ధానంలో ఉండే కృపాదేవ మాకు దేవా దేశము తండ్రి. నూతన జెరూసలేములో మీతో ఉండే కృపదేవము తండ్రి. నూతన ఆకాశం నూతన భూమిలో ప్రభావ మీతో పరిపాలన చేస్తున్న గుంపులో మేము ఉండే కృప మాకందరికీ దేవా దైవము తండ్రి. ఓహే డబా ఖరాబిన దీర్ఘదృష్టి పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్కరికి దైవము తండ్రి. ఓహే డాబా ఖరాబిన సోడు కోరుబిడే యుగ యుగాలు మీతో కలిసి ఉండే కృప తండ్రి. ప్రతి ఒక్కరికి దేవా దేశము తండ్రి. ఓహే డాబా ఖరాబిన సోడు కోరుబిడే ప్రతి ఒక్కరు గేమ్యం తండ్రి యేసుక్రీస్తు ఉండినా కానీ మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా మీరు అక్కడలో అందరూ మెత్తపడిన భూమిలో ఉండాలి తండ్రి. ఇటర్నిటీ గురించిన రెవల్యూషన్ ప్రతి ఒక్కరికి దయచేయము తండ్రి. హెవెన్ గురించిన రెవల్యూషన్ పరిశుద్ధాత్మ దేవా సమృద్ధి దేవా దయము తండ్రి. ఓహే డాబా ఖరాబిన మహిమా శరీరం గురించిన రెవల్యూషన్ దేవా దయచేయము తండ్రి. దేవా త్వరగా తండ్రి మహిమా శరీరం మాకు ఇవ్వబోతున్నటువంటి దేవా మేము ఆరాధిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. ఓహే డాబా ఖరాబిన సోడోకోరుబిడే దేవా మీ రక్తంగా దభిస్తున్నాం దేవా. ఈ రోజు ప్రత్యేకంగా దేవా మేము దీవిస్తున్నాం తండ్రి. కుడిసినందరిను యేసునామములో దీవిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మతో మీరు బలంగా తండ్రి. యేసుక్రీస్తున్న సమాధానం తెలియలేపిన పరిశుద్ధాత్మతో మీరు బలంగా తండ్రి పని చేస్తున్నట్టు ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిను తాకుతున్నాడు అందనాలు తండ్రి. ఆత్మ ప్రాణ శరీరం అంద పరిశుద్ధాత్మ దేవా అన్ని ఏరియాలో తాకుతున్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ దేవా. మీ జీవంతో మహిమతో సమృద్ధి కుమ్మరిస్తున్నట్టు వందనాలు తండ్రి. ప్రతి గాయాలు మీరు స్వస్థపరుస్తున్నట్టు వందనాలు. మానసికమైన దుఃఖం నిరాశ బాధలు పరిశుద్ధాత్మ దేవా మీరు తీసివేస్తున్నట్టు వందనాలు తండ్రి. ఓహే రబా ఖరాబిన సోరు కోరు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ తండ్రి. దేవా పాడైపోయిన అవయవాలు కలిగిన వారు ఎవరైనా ఉండ తండ్రి. సోదరం జాలి కలిగిన కర్ణ కలిగిన మీరు స్వస్థపరచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కిడ్నీ నార్మల్ పని చేయనాక తండ్రి. గుండె నార్మల్ పని చేయనాక తండ్రి. ఆమె దేవ హార్ట్ దేవ బ్లోక్ ఉండే తండ్రి. బ్లోకు ఏ సునంలో బ్లోక్ తండ్రి ఓపెన్ అవనా కానీ ప్రార్థన ఇస్తున్నాం. బ్లోకు మేము తీసివేయబడిన ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా. గడ్డల్లో తండ్రి ఏ సొమ్మలు కరిగిపోయిన ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా. బ్రెయిన్ ట్యూమర్ ఏ సొమ్మలు హీల్ అవునా కానీ మేము ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. బ్రెయిన్ హీల్ అవునా ద నేమ్ ఆఫ్ మనసు హీల్ అవునా తండ్రి. భావోదరి చిత్తం ఏ సునామలు స్వస్థపరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. జోయిన్ పెయిన్స్ తండ్రి స్వస్థపరచబడినాక తండ్రి. అరిగిపోయిన ఎముకల్లో తండ్రి ద నేమ్ ఆఫ్ జీసస్ స్వస్థపరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కిడ్నీ స్వస్థపరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు దేవా హీలింగ్ జరిగినా కానీ ప్రార్థన. బీపీ నార్మల్ ఉన్నాక ద నేమ్ ఆఫ్ జీసస్ ప్రభా యేసునామములో దేవా ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డబా ఖరాబిన సోడో కోరబిడే దేవా ప్రతి రోగాత్మ పారిపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్. బలహీనత దేవా శరీరం నుండి దూరమైపోయినాక తండ్రి ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా బ్రతినంతకాలం యేసునామములో తండ్రి ఆరోగ్యంతో ప్రతినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డబా ఖర ఆరోగ్య అభిషేకంతో ప్రతి ఒక్కరు కుమ్మరిస్తుందండి. ఆనందతలతో కుమ్మరిస్తుందండి. ఓహే డబా ఖరాబిన సోడో కోరబిడే సిహారాధన తండ్రి దేవా స్తోత్రం. మైత్రి మరొకరు పరిశుద్ధాత్మ దేవా మీరు చేస్తున్నట్టు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని అభిషేకించినట్టు వందనాలు తండ్రి. అందరి ద్వారా తండ్రి అద్భుతాలు ఆశ్చర్యకార్య సూచకరులు ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా జరిగినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. యేసు కూడా సజీవుడని దేవుడు రక్షకుడని విమోచకుడని అందరం గ్రహించినట్టు పరిశుద్ధాత్మ దేవా మీరు బలమైన కార్యాలు చేస్తున్నట్టు ఆరాధిస్తున్నాం తండ్రి. సుధిస్తున్నాం తండ్రి. మీ రక్తంగా దభిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన ఇస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ దేవా.